వందనాలు ఉంది. మనం చదువుకున్న 3 వాక్య భాగాలు బయట ఉన్నవారు అంటే లోపలికి రండి. ముఖాలు చూసుకుంటే బాగుంటుంది కాబట్టి మనం చదువుకున్న 3 వాక్య భాగాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రాథమికమైన అంశం ఏమేమి వచ్చినా చదివే మనం 1 పేతురు పత్రిక, 2 తిమోతి పత్రిక, 3 ఈ 3 పత్రికల్లో మనం చదువుకున్న వాక్య భాగాలకు సిమిలారిటీస్ చెప్పండి. సిమిలారిటీస్ ఈ 3లో ఒక సిమిలారిటీ ఉంది కాదు 14 వచ్చిన. సో 3లో కూడా 14 వచ్చిన అదేనా. 1 తిమోతి 6:14, 2 పేతురు 3:14, ఫిలిప్పీ పత్రిక 2:14. సో మీకు 14 అలా గుర్తుపెట్టుకోండి. ఈ 3 వచనాల్లో ఒక సారూప్యత ఏంటంటే ప్రతి వచనంలో ఉన్న వాక్య భాగం రిపీట్ అయింది. ఏమో చెప్పండి. అక్కడ ఫిలిప్పీ పత్రికలో ఏముంది? నిష్కలంకులు, అనిందులు, నిరపరాధులు. అదేనా ఫిలిప్పీ పత్రిక. సరే, రెండోది తిమోతి పత్రికలో ఏముంది? నిష్కలంకులు, అనిందులు. రైట్. తర్వాత పేతురు పత్రికలో ఏముంది? శాంత గుణం కలవారు, నిష్కలంకులు, నిదారహితులు. ఈ మాటలు ఎందుకు చదివించానండి అంటే దేవుని యొక్క రాకడ సమయంలో విశ్వాసుల జీవితం నుంచి దేవుడు ఆశించేది ఏంటో లేఖనం స్పష్టంగా చెప్పింది. ఆ 3 విషయాలు సరి చేసుకోకపోతే, ఆ 4 విషయాలు సరి చేసుకోకపోతే ఆ వ్యక్తి నిత్యత్వానికి సిద్ధపడిన వాడు కాదు అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 3ని మీకు వరుసగా చెప్తాను, కొంచెం జాగ్రత్త వినండి. తక్కువసేపు చెప్తాను, 11 మెసేజ్ ఉంది కాబట్టి. సో మొదటి మాట, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ సమయంలో కానీ మనం పోయిన తర్వాత కానీ దేవుడు అడిగే మొట్టమొదటి ప్రశ్న, నువ్వు రక్షించబడ్డావో కాదు. నా కుమారుని గురించి విని నువ్వు నా కోసం ఏం చేసావు, ఇది ప్రశ్న. అని నేను చెప్పలేదు. రెండో మాట బైబిల్ చెప్పింది. రెండో మాట, నా కోసం నువ్వేం చేసావు, నా కోసం నువ్వేం చేసావు, ఇది రెండో ప్రశ్న. మూడో మాట, నేను ఇచ్చిన వాడితో నువ్వేం చేసావు. 1, నా కుమారుడితో ఏం చేసావు. 2, నీకు ఇచ్చిన వాడితో ఏం చేసావు. 3, నా కుమారునికి నువ్వు ఇచ్చినటువంటి గొప్ప పని ఏంటి. ఈ 3 మాటలు మనం ముందు పెట్టుకుంటే దేవుని కోసం మీరు ఏం చేశారు, కొన్ని విషయాలు చెప్పండి. దేవుని కోసం మీరు ఏం చేశారు. అన్నం వండేవండి కూర, అది కాదు. దేవుని కోసం మీరు ఏం చేశారు, అది మనం తినడానికి. దేవుని కోసం ఏం చేశారు చెప్పండి. ఒకటని వదిలిపెట్టారా? వదిలిపెట్టం, ఆచారాలు వదిలిపెట్టం, అలవాట్లు వదిలిపెట్టం, కోపాలు వదిలిపెట్టం, ఏది వదిలిపెట్టం, కానీ దేవుని పెట్టలేదు. అదో రెండో మాట, కొంచెం తెగించి మాట్లాడతానే. తెగించి అంటే కొంచెం కఠినంగా మాట్లాడతాను. నా ముందు కూర్చున్న వాళ్ళు సగం మంది రారు పరలోకానికి. నా ముందు కూర్చున్న వాళ్ళు సగం మంది రారు పరలోకానికి. ఇప్పుడు మనకి నిలబెట్టి కొన్ని పేర్లు చెప్పమని చెప్పేస్తా, చెప్పరా? ఎవరెవరు రారు? ఎలా చెప్తారు మీరు? వాళ్ళకున్న అలవాట్లు బట్టి, ప్రవర్తన బట్టి. నేను కొత్త బుక్ ఏమైనా రాయాలి దాని గురించి? ఏం అవసరం లేదుగా. ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం అందరికి వినపడతా, కొందరికైనా అందరికి వినపడతాయి కదా. ఇలాంటి సమయంలో దేవునికి అత్యంత సన్నిహితంగా పెరిగిన వాళ్ళు 3. 1 జాన్, 2 పీటర్, అండ్ 3 జేమ్స్. యాకోబు, యోహాను, పేతురు. వీళ్ళ 3 కూడా ఇన్నర్ సర్కిల్. పాస్టర్ గారికి అందరు దగ్గరికి రారు, ఒక సర్కిల్ ఉంటుంది అన్నమాట. వాళ్ళు మాత్రం పని చేస్తూ ఉంటారు. సో మిగిలిన వాళ్ళు కూడా ఉంటారు, కానీ అది సెకండ్ సర్కిల్లో ఉంటారు. ఆ ఇన్నర్ సర్కిల్లో ఉన్న 3 తర్వాత కాలంలో ఆడినటువంటి పౌలు గారు చెప్పిన ఒకే మాట ఏంటంటే, క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత దినాన్న, అని క్రీస్తు ప్రభు వారి రాకడ దినాన్న దేవుడు చూసే క్వాలిటీస్ అని చెప్పండి. రొట్టెలో చేయి వేసావా, చర్చికి వచ్చావా, డబ్బులు ఇచ్చావా, లేకపోతే పాత, ఇది కాదు. ఏమన్నా చెప్పండి. 1 నిష్కలంక జీవితం, 2 అనింద్యమైన జీవితం, 3 నిరపరాధ జీవితం. అండర్లైన్ చేసుకోండి. 3 విషయాలు రాసుకోండి. 1 నిష్కలంక జీవితం, 2 అనింద్యం, 3 నిరపరాధ జీవితం. ఈ 3 మాటల్ని నేను వివరిస్తాను, కొంచెం అర్థమేనంటే. నిష్కలంక జీవితం అంటే వ్యక్తిగత పరిశుద్ధత అన్నమాట. వ్యక్తిగత పరిశుద్ధత ఎలా చెప్తాను. నేను వైట్ షర్ట్ వేసుకున్నా, అలాగే తమ్ముడు వైట్ షర్ట్ వేసుకున్నాడు. ఇద్దరం కలిసి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు గేదె బురదలో నుంచి దిగి పైకి వచ్చింది. మేము రోడ్డు మీద ఉన్నాం, గేదె పైకి వచ్చింది. ఫ్యాన్ కావాలమ్మా, ఎదురుగా బాగుంటుందా? నిజంగా రా, నో ప్రాబ్లం. సరే, ఇప్పుడు చెప్పలేనంటే గేదె రోడ్డు మీదకి వచ్చింది, అది బురదలోంచి పైకి వచ్చింది. మేమిద్దరం చేసే పనులు ఏం చెప్పండి. ఇద్దరం వైట్ షర్ట్స్ వేసుకున్నాం, వైట్ ప్యాంట్స్ వేసుకున్నాం అనుకోండి.
అమ్మ దూరంగా పారిపోతారు. సరే నేను తాగేస్తున్నా, నేనేం చేస్తాను? వెరీ గుడ్, దానిలో పడతాను. ఇద్దరు తెలుసు ఒకలే, ఒకడు పారిపోయాడు, ఒకడేమో దాన్ని పట్టుకుని ఆటలాడుతూ ఉన్నాడు. కారణం ఏమంటారు? వాడు తాగుబోతుని మంచోడు. ఈ వచనం చెప్పిన తర్వాత మీకు అర్థం కావాల్సింది, నిష్కలంక జీవితం అంటే లోపల భయం కలిగి దానికి దూరంగా పారిపోయేవాడిని నిష్కలంక జీవితం అంటారు. కళంకం అంటించుకుంటే అంటేదే కానీ పారిపోతే అంటేది కాదు. పాపం ఎప్పుడు కూడా మనం ఏం చేస్తుంది అంటే అట్రాక్ట్ చేస్తుంది. ఉదాహరణకి అనుకున్నాను, మీరు ఈరోజు చికెన్ షాప్కి వెళ్ళారు అనుకోండి, లేదా చికెన్ పకోడీ సెంటర్కి వెళ్ళారు అనుకోండి, వేలాడ తీసిన కోళ్ళు కనపడతాయి. నీ కోరిక గుడ్డ తెచ్చుకుంటే లేకపోతే అనుకుంటే అయిపోతాం. సో అది కనపడుతుంది, కానీ కొంతమంది బలవంతం చేయదు. బలవంతం ఎక్కడి నుంచి రావాలా? మన వైపు నుంచి రావాలి. ఒక మనిషి పాపంలో ఉన్నాడండి అంటే కారణం పాపాన్ని కాదు, పాపం యొక్క ఆకర్షణకు ఆకర్షించబడిన వాడే పాపం చేస్తాడనమాట. సో సాతాను చేసే పని పాపం చేయించలేడు, నీ తరపున పాపం చేయడు. కేవలం వాడు అవెన్యూస్ ఓపెన్ చేస్తూ ఉంటాడు, దారులు ఓపెన్ చేస్తూ ఉంటాడు, రైట్? అదే మీ మాట అవకాశాలు ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఈ దినాన చాలా మంది పాపం చేసి సాతాను ఏంటన్నా శోధిస్తున్నాడు అంటారు. అలా అసలు శోధించదు, అంత భక్తులు కూడా కాదు మనం. అదవుతామా? సాతానికి మీకు పని లేదు. 3 మంది ఉన్నారు, చాలా మంది యోగులు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ దగ్గర తిరుగుతాడు, మన దగ్గర రావడాడు. కానీ మనం ఏమంటాం? అపవాది ఎందుకు పేడకాలు తీసుకొస్తున్నమాట, పేడకాలు లేదు, పోడకాలు లేదు. అదవుతా? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నిష్కలంక జీవితం అంటే లోపల దేవునికి స్థానం లేకపోతే ఆ వ్యక్తి పాపాన్ని అంటించుకుంటాడు. కారణం ఏం చెప్పండి? అది తాగుపోతాడు కాబట్టి. తాగుపోతాడికి బ్రెయిన్ పని చేస్తా, ఎందుకు బ్రహ్మాండం పని చేస్తుంది. అన్ని నిజాలు చెప్తారు, ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. అసలు వాళ్ళు ఇంగ్లీష్కి అసలు పేరుకుండదు, తిరుగుండదు, అసలు మాట్లాడితే అర్థం అర్థం అవుతుంది. అర్థమవుతుంది మాట. మామూలుగా మాట్లాడమని తలకే నోరు ఎత్తారు, అసలు తాగిపోతుంది. అంటే ఆ లోపల వాస్తవం అది, నిజాలు అప్పుడు బయటకు వస్తాయి. సో తాగుపోతాడు బొరలేదనుకోకండి, వాడు బోర్డు ఉంటుంది, పగలు కూడా తెలుస్తుంది బొర్ర. సరే, ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు తిమోతి గారిని కలుసుకున్న విధానం, పేతురు గారిని కలుసుకున్న విధానం, పౌలు గారిని కలుసుకున్న విధానం చూద్దాం. పౌలు గారిని ఏ సమయంలో ప్రభు కలుసుకున్నారు? పౌలు గారిని ప్రభువు గారు ఏ సమయంలో కలుసుకున్నారు? పురుషులు మాట్లాడారు ఇక్కడ, నేను అందుకే మీ ఇంకా చూస్తాను. వాళ్ళు మాట్లాడతారు, వద్దని మాట్లాడతారు, పసంగా చెప్తారు. అవసరం నువ్వు కాసేపు నేను చెప్తా అంటారు. మీరు చెప్పండి. పౌలు గారిని ఇప్పుడు ఏ ప్రయాణంలో అండి? దమస్కు మాత్రమే కలుసుకున్నాం. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్, మీరు రెస్పాండ్ అయ్యారు. రెండో మాట, దేవుడు పేతురు గారిని ఎక్కడ కలుసుకున్నాడు? యేసు ప్రభు వారు పేతురు గారిని ఎక్కడ కలుసుకున్నారు? ఎవరు కలిపారు? ఎక్కడ కలుసుకున్నారు? మళ్ళీ పిచ్చి ప్రశ్న అడుగుతున్నాను కదా. పేతురు గారిని కలిపిందేమో ఆంద్రేయ, కలుసుకుందేమో వలల దగ్గర నిరాశతో కూర్చున్నాడు. ఒకడేమో రోషం కలిగి వెళ్తున్నాడు సంఘాన్ని కొట్టడానికి, అక్కడ కలుసుకున్నాడు. ఒక అతను జీవనోపాధి కోసం వెళ్ళి చేపల పడత దిగులుకున్నాడు, అక్కడ కలుసుకున్నాడు. సో 3 వ్యక్తులు. తిమోతి ఎక్కడ కలుసుకున్నాడు? దేవుడు వాళ్ళ నాన్న వేసిపోయాడు, వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉన్నాడు, వాళ్ళ అమ్మ అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు, కొంచెం బలహీనుడు, రోగగ్రస్తుడు అయ్యాడు. ఇలాంటి పరిస్థితులు తిమోతిని కలుసుకున్నాడు. సో 3 వ్యక్తుల్ని 3 సమయాల్లో కలుసుకున్నాడు, కానీ 3 వ్యక్తుల ద్వారా 3 మాటలు రాయించాడు, ఒకే మాట. పౌలు గారు తిమోతి గారిని గైడ్ చేశాడు, మెంటర్ చేశాడు. పేతురు గారు పౌలు గారిని గైడ్ చేశాడు. సో 3 కూడా మెంటరింగ్ స్టేజెస్ అయ్యి. మెంటరింగ్ అంటే నడిపించడం అని అర్థం, దేవుళ్ళు నడిపించడం అని అర్థం, రైట్? గుర్తుపెట్టుకోండి. ఆంధ్రే ఎవరిని నడిపించాడు? పేతురు గారు ఎవరిని గైడ్ చేశారు? పౌలు గారిని. అందుకని పౌలు గారు కలుసుకున్న వ్యక్తి ఒకే ఒక శిష్యుడు పేతురు గారు. సో 3వ మాట, తిమోతి గారు ఎవరు నడిపించారు? వాళ్ళ అమ్మ నాన్న నడిపించారు, బలపరిచిందేమో పౌలు గారు. ఈ 3 గురించి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ సమయంలో దేవుడు మన నుంచి ఆశిస్తా ఉంది 3 విషయాలు. ఆ 3లో మొట్టమొదటిది నిష్కలంక జీవితం అని మాట. సో నిష్కలంక జీవితం తర్వాత రెండో మాట ఏమనుకున్నాం? నిందారహిత జీవితం అని చెప్పారనమాట. ఒకటి పర్సనల్, నా వ్యక్తిగతమైంది. రెండోది ఫ్యామిలీ, అంటే కుటుంబ సంబంధమైంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను రాత్రి చెప్పినట్టుగా చెప్తాను, భార్య కళ్ళలో కళ్ళు పెట్టి చూడగలరా? పురుషులారా చూసి మోసపోయింటారు, ఇంకెప్పుడు మోసపోమంటారా? చూడగలుగుతారా? మీరు చూస్తారు కనుక గొడవలేకపోయింది. ఎవరు లేనప్పుడు మెసేజ్ చెప్తారు, కానీ భార్య చూస్తే మా తలకలికి వెళ్ళిపోవాల్సిందే. అలా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ఒక ప్రశ్న వేయండి, అమ్మ నన్ను పెళ్లి చేసుకోక ముందు నన్ను ఒకటి ఊహించుకుని ఉంటావు కదా,
అలాగే ఉన్నానే ఆమె మార్పు ఉందా అని ఆవిడ సమాధానం చెప్పదు, తలకాయించుకుంటుంది. తలకాయించుకుంటాను అర్థం ఏంటి తెలుసా నుంచి నీ బతుకు పోవడమేనని అర్థం. ఆడవాళ్ళు మాట్లాడాల్సిన పని లేదు, తలకాయించుకుంటే చాలు 3 ట్వీట్లు వస్తాయి, అవి లోపల పడతా ఉంటాయి అనమాట. ఆ తిట్టు తట్టుకోలేం కాబట్టి తలకాయించుకుంటారు, లేదా కొంచెం నవ్వుతారు, చిన్న నవ్వుతారు, సిగ్గులేదా మాట్లాడడానికి. వయసు వరుస అలాగే భర్తను అడగండి, ఏమండి ఆ రోజు నేను తలకాయించుకొని మెట్లకి వస్తుంది కదా, అప్పుడు ఏమనుకున్నాను అడగండి, ఇంకెందుకు ఇలా చీకటి రోజులు గుర్తు చేస్తే వెళ్ళిపోతాయి ఇంట్లో. ఇది భార్య భర్త. పిల్లల ముందు నిలబడండి, అమ్మ నాన్న ముందు నిలబడి, మమ్మీ మీరు నేను ఆశించిన విధంగా మీరు లేరు, లేదా మీరు ఆశించిన విధంగా నేను బతకట్లేదు అని ప్రశ్న వేసామనుకోండి, పిల్లలకు మనం ఇచ్చే సాక్ష్యం ఏంటి, పిల్లలు మన గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటి? ఈ సాక్ష్యాల దగ్గర ఎవరికి సమాధానం లేకపోయినా వాడు నిందారహితమైన జీవితాన్ని జీవించేవాడు, నింద కలిగి జీవించేవాడు. సో ఒకటి వ్యక్తిగత సాక్ష్యం, రెండోది కుటుంబ సాక్ష్యం. సో మూడోది ఇంకోటేమనడమా నిరపరాధ జీవితం అన్నమాట కదా. అపరాధం చేసేది సమాజంలో, అర్థమవుతుందండి. మూత్ర విసర్జన చేయరాదు అన్నాం అనుకోండి, అక్కడ పోతారు పోయి, గేదెలు కూడా పోయి అక్కడ మనుషులు పోతుంటారు. అర్థమవుతుందా? బహిరంగ విసర్జన పాపం లేదా పైన వేస్తాం, అక్కడ చేస్తారు పోయి. ఆ తర్వాత లైసెన్స్ లేకుండా నడపకూడదు, నడుపుతాం. అర్థమవుతుందండి. చర్చిలో సెల్ ఫోన్ వాడకూడదు, చూస్తాం. ఇవన్నీ కూడా సమాజంతో సంబంధించినటువంటి విషయాలు. దేవుడు 3 అంతల విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఒకటి నువ్వు జాగ్రత్త, 2 నీకు ఇచ్చిన కుటుంబం జాగ్రత్త, 3 నువ్వు ఉన్న సమాజం జాగ్రత్త. ఈ 3 విషయాల్లో అజాగ్రత్తగా ఉన్నవాడు దేవుని రాకడలో కనబడ్డు, దేవుని రాకడలో ఎత్తబడ్డు అనే మాట గుర్తుపెట్టుకోండి. చాలా మందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే, ఏమంతా రొట్టెలో బాప్తిస్మం తీసుకున్నాం, పాల్మాస్ పొందాం, అడిగారు చపాతీ పెట్టారు, మేము తిన్నాం, తాగేసి తాగేసాం అనుకున్నారు కదా. మీరు తాగడాన్ని బట్టి టేస్ట్ తెలుస్తుంది, కానీ దేవుని యొక్క ప్రేమ తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది ఆ ప్రేమ? అనుభవిస్తే తెలుస్తుంది కదా. సో ఈ 3 వ్యక్తులు కూడా అనుభవించి మాట్లాడిన మాటలు ఇవి. రెండో మాట, దేవుడు ఏం ఆశిస్తా ఉన్నాడో స్పష్టంగా విని ఆలోచించి రాసిన పత్రికలు ఇవి. సో మూడో మాట, ఆ పత్రిక రాస్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాటికి టిక్ పెట్టారు. పరిశుద్ధాత్మ దేవుడు అనుమతించారు కాబట్టి అది రాయబడింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ 3 మన సిద్ధంగా ఉన్నాయన్న ఎంతమంది? ఈ 3 అది ఏడుకొచ్చి కాదమ్మా, అడిగేది కావాలి. చేతులు లాక్కుంటారు వాళ్ళు ఆఫీసర్, అమ్మ అది తీసి అమ్మా కవర్ తీసి తింటాడు, లాలీపాప్ పేపర్ ఒకటి లాక్కి నేను ఎడుతున్నాడు కదా, బయటకి వెళ్ళమని కాదు. పిల్లలకి మాట్లాడు చేయండి వాడు ఆఫీసర్. మీరు 3 ఉన్నారు కదా, చెప్పండి ఒకసారి. ఒకటి వ్యక్తిగతమైంది, 2 కుటుంబపరమైంది, 3 సమాజపరమైంది. ఈ 3 విషయాల్లో ఎక్కడ సాక్ష్యం లేకపోయినా ఆ వ్యక్తి నిత్యత్వం కనబడ్డు అనమాట. అర్థమవుతుంది. క్రీస్తు ప్రత్యక్షతమయ్యే దినాల్లో దేవుడు ఆశిస్తా ఉంది ఈ 3 విషయాలు విశ్వాసులు జీవితాలు. ఈ మాటలు అవిశ్వాసులకు కాదు, ఈ మాటలు మారు మనసు పొందని వారికి కాదు, ఈ మాటలు ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి బలలో చేశారో వారికి మాత్రమే. అందుకని స్థానిక సంఘంలో వ్యభిచారులు ఉంటారు, స్థానిక సంఘంలో దొంగలు ఉంటారు, స్థానిక సంఘంలో కొట్టుకునే వాళ్ళు ఉంటారు, స్థానిక సంఘంలో భూతాడే వాళ్ళు ఉంటారు, కానీ సార్వత్రిక సంఘంలో కేవలం ఈ 3 ఉంటారు. మీకు అర్థం కావాల్సింది, స్థానిక సంఘం అంటే ఏంటి చెప్పండి? మన చర్చి. సార్వత్రిక సంఘం అంటే పరలోకంగా రాయనంటారు. ప్రపంచం మొత్తంలో ఉన్న నిజ క్రైస్తవుల సమూహాన్ని యూనివర్సల్ చర్చ్ అంటారు, సార్వత్రిక సంఘం అంటారు కదా. క్యాథలిక్ అనే మాట తెలుసా? క్యాథలిక్ అనే అర్థం తెలుసా అండి? విశ్వవ్యాపకమైన లేదా సార్వత్రికమైన అర్థం. సో క్యాథలిక్ చర్చ్ అంటే ఆశయం కాదు. క్యాథలిక్ అని చెప్పండి, ప్రపంచం మొత్తంలో ఉన్న క్రైస్తవ సమాజాన్ని క్యాథలిక్ అంటారు. అర్థమవుతుందా? అయితే దాన్ని కొంతమంది రోమన్స్ పరిపాలించారు కాబట్టి అప్పుడు రోమ్ నుంచి రోమన్ క్యాథలిక్ అయింది. సో మనం అందరం కూడా క్యాథలిక్సే. క్యాథలిక్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమూహం. అయితే క్రీస్తు ప్రభువు మధ్యాకాశానికి రాబోతోంది క్రైస్తవుల కోసం కాదు, క్రీస్తులు ఎవరైతే బతుకుతున్నారో వారి కోసం మాత్రమే. మళ్ళీ చెప్తాను, యేసు క్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి రాబోతా ఉంది క్రైస్తవుల కోసం కాదు. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి ఈ 3 విషయాలు కలిగి ఉన్నారో వారు మాత్రమే ఎత్తపడతారు. మిగిలిన వాళ్ళు యాజిస్ట్రేషన్ ఆదివారం వచ్చి ప్రేమ గురించి తీసుకొని వసం కలిగేసి పూజనే వెళ్ళిపోతారు. ఇది విడవబడిన గుంపు అనే మాట. ఈ మాట దగ్గర మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుడు నా నుంచి ఆశిస్తా ఉంది ఈ 3 అంతల జీవితం. అయితే ఈ 3 అంతల జీవితాన్ని ఎవరు పట్టించుకోరో వారి జీవితంలో కళంకం ఉంటుంది, ఆ తర్వాత మచ్చలు ఉంటాయి, ఆ తర్వాత దాడులు కూడా ఉంటాయి. ఇప్పుడు రండి ఒకసారి వాక్యం నిలబడతాం.
చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. తిమోతికి రాసిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు 11 చదవాలి. 11 దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవాలి. చాలు. ఏం సంపాదించుకోవాలా? డబ్బులా? ఏమన్నా అక్కడ నీతి, భక్తి, ఓర్పు, విశ్వాసం, సాత్వికం, ప్రేమ, వీటిని సంపాదించుకోవాలి. ఎప్పుడు సంపాదించుకుంటాం మనం? నిష్కలంకంగా బతికినప్పుడు, నిందారహితంగా బతికినప్పుడు, ఆ తర్వాత మూడవదిగా నిరపరాధిగా బతికినప్పుడు మనం ఇది సంపాదించుకోగలుగుతాం. అయితే సమాజానికి క్రైస్తవ్యం నేర్పిస్తా ఉన్న విషయం ఏంటంటే దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నమాట. విన్నారు ఇప్పుడు అన్నమాట? ఆశీర్వాదం అన్నమాట విన్నారా? ఇష్టమే మీకు అది? దేవుడిని ఆశీర్వదించిన కాక అనలేదు అనుకోండి. భాస్కర్ గారు ఎలా ఉంటుంది మీకు? ఏమొచ్చిందంటే ఆయనకి అంటే ఏం పోయింది? మాట నచ్చుగా ఇసుక మీద పెడుతున్నట్టు మాట అనుకుంటారు కదా. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను. లోకానికి ఆశీర్వాదానికి అభివృద్ధికి వ్యత్యాసం తెలియదు. ఒక వ్యక్తి ఇల్లు కట్టుకుంటే ఆశీర్వాదం అనుకుంటారు. ఆశీర్వాదం కాదు, అభివృద్ధి. కారు కొనుక్కున్నాడు, అభివృద్ధి. సూట్ కొనుక్కున్న అభివృద్ధి. బంగారు అభివృద్ధి. అభివృద్ధి మనం సంపాదించుకునేది, ఆశీర్వాదం దేవుడిచ్చేది. దేవుడిచ్చే ఆశీర్వాదం భౌతికమైనది కాదు, అది ఆధ్యాత్మికమైనది. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నవాడు నిష్కలంకంగా జీవిస్తాడు, అనిందంగా జీవిస్తాడు. దాని మూడవదిగా నిరపరాధిగా జీవిస్తాడు. ఇప్పుడు చెప్తాం, మన జీవితాల్లో ఈ రోజు మనం అనుభవిస్తున్న పరిస్థితి అభివృద్ధి ఆశీర్వాదమా? మీకు అర్థమైంది? అభివృద్ధి ఆశీర్వాదమా? ఎలా అనుకున్నాం? మేము ఉద్యోగం కోసం ప్రార్థన చేసుకున్నామండి, ప్రభు ఉద్యోగం ఇచ్చాడు అన్నప్పుడు అది ఆశీర్వాదమా? అభివృద్ధి. అది అభివృద్ధి. ఎందుకని మీరు కష్టపడ్డారు, ప్రభు సహాయం చేశారు, అది అభివృద్ధి. కానీ అభివృద్ధి అనే దాన్ని చూసి మేము కూడా ఆశీర్వదించబడ్డాం అనుకున్న వాళ్ళు సాతాను యొక్క మాయలో ఉన్నవాళ్ళు. అందుకని చాలా మంది అంటారు, మా చిన్నప్పుడు పూరి కూర్చండి, దేవుని కృపను బట్టి స్లాబ్ వేసుకున్నాం. కొత్త మాట కదా అది. అర్థమవుతుందా? ఆ ఇంటికి చూడండి, ఇష్టబొమ్మ ఉంటుంది ముందు అంటారా కదా. కోరితో ఒక్క ఏదో బొమ్మ పెడతారు, రాక్షసుడు బొమ్మ పెట్టి దృష్టి తలపని అంటారు. మరి దేవుడు ఎక్కడ చేసేది ఆ పని? మీరు చెప్పండి. దేవుడు చేశాడు ఆ పని? దేవుడు చేసేది బొమ్మలు పెట్టమన్నాడా? అట్లేదా? అర్థమవుతుంది. ఊరి మూల లేదా వీధి స్కూల్ అంటారు కదా, అదంటే క్రైస్తవులు ఒక బొమ్మ పెడతారు, వేరే సహోదరులకు బొమ్మ పెడతారు. వాళ్ళు ఆయన కొడతారు, ఈ నీళ్ళు పెడతారు. తెలుసండి? వీధి మూల మాకు ఇల్లుకి వెళ్ళా, వీధి మూల ఎదురు వేసుకో బొమ్మ అంటే ఆ ఫోటో పెట్టారు. ఇది మారిపోతుందండి, ఏదో మన ఇంట్లో కదా వంకాయ పని మారిపోతున్నారు కదా. సరే, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, క్రైస్తవులమే కానీ బొమ్మలు మారలా, క్రైస్తవులమే కానీ ఆచారాలు మారలా, క్రైస్తవులమే కానీ అభిప్రాయ భేదాలు మారలా. ఇవి మారకుండా పరలోకంలో ఉండటం అనేది అసాధ్యం, అసాధ్యం. అందుకని గత రాత్రి కూడా ఎక్కువసేపు ఏం మాట్లాడుకున్నాం? కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే నిందారహితమైన జీవితం ఎప్పుడు వస్తుంది? ఆ కుటుంబ సభ్యులు ప్రభువుని ఎరిగినప్పుడు మాత్రమే, లేకపోతే ఖచ్చితంగా నిలిచబడతాం. రెండో మాట, సమాజం ఎప్పుడు మంచి పేరు వస్తుంది? అవినీతికి స్థానం లేకుండా, అవినీతి దగ్గర మనం పాల్గొప్పుడు పొందకుండా మనం నిలబడగలిగితే ఖచ్చితంగా నిరపరాధ జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో బల్లని తీసుకున్నాం మనం ఇంకా ఎందుకు బతుకున్నాం తెలుసండి? కేవలం ఆయన కనికరం మాత్రమే. అర్థమైతే మాట, కేవలం ఆయన కనికరం మాత్రమే. ఎందుకని? చదవండి, అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం. అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం మొత్తం వచ్చి చదవండి. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సభ్యులతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల మీద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని ప్రేరేపించారు. గుర్తుపెట్టుకోండి, సాతాను ప్రేరేపిస్తాడు పాపం చేయించడు, వాడు వల్ల కాదు. సో ఇక్కడ పేతురు గారు అంటున్నమాట, అననీయ ఎందుకు వాడికి స్థానం ఇచ్చారు, వాడు ఎందుకు ప్రేరేపించాడు అన్నప్పుడు ఇక్కడ రాయబడిన మాట. ఎందుకు ఆ పాట రాశారంటే, అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సభ్యురాతో ఏకమై అనేమాట కదా. సో కుటుంబంలో భార్యాభర్తలు ఏకమవ్వాల్సింది పాపం విషయంలో కాదు, పరిశుద్ధత విషయంలో. వీళ్ళెందుకు ఏకమయ్యారంట? వీళ్ళిద్దరు పాపం కాదు,
పేరు ప్రఖ్యాతుల కోసం పై వచ్చిన 4:30 చదవండి, 36-37. కుప్రలో పుట్టిన లేవీయుడకు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉన్నారు. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదములు అయితే పెట్టారు. ఇది ఆయన చేసినటువంటి పని. ఏంట పని అండి అంటే పాపులారిటీ కోసం చేసే పని. ఇది బాగా డబ్బులు ఇచ్చాడు, అందరూ ఏమంటారు చెప్పండి, ధర్మాత్ముడని ఉంటారు. ఈ మాట విన్నారు ఇద్దరు కూడా. వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, భూమి ఉంది. ఏం చేశారు వెంటనే వాళ్ళు, మనం కూడా వెళ్దాం. ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు వాళ్ళు? పేరు కోసమే. సరే అమ్మేశారు. అమ్మిన తర్వాత వాళ్ళే కదా అమ్మేసుకుంది, వాళ్ళే కదా డబ్బులన్నీ ఎవరికి ఇవ్వమని ఇవ్వలేదు కదా. వాళ్ళు కేవలం పేరు కోసం పనిచేశారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. కొన్నిసార్లు మందిరాల్లో ఎవరైతే పాపంలో జీవిస్తూ ఉంటారో వాళ్ళు ఎక్కువ ప్రయాసపడతా ఉంటారు పేరు కోసం. అదవుతున్న ఎవరికి భయం ఉండదో వాళ్ళు నిర్లజ్జగా సిగ్గు లేకుండా పనులు చేస్తూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, పేతురు గారికి తెలియదు నెక్స్ట్ వస్తారని. ఎవరు? అన్నయ్య సత్యం తెలియదు. అలాగైతే ఈ దినాలు చాలా సంఘాలు సేవలు ఉంటాయి. ఆదివారం రాగానే సేవలు పెట్లు పెట్టాలి బయట. ఎందుకని? మనం చేసే ప్రార్థనకి జీవించే జీవితానికి అసలు సంబంధం లేదు కాబట్టి. కానీ దేవుడు కృప కలిగిన వాడు ఎప్పటికి కూడా మనల్ని బతికిస్తున్నాడండి. కేవలం ఆయన కృప మాత్రమే. ఇప్పుడు చూడండి, అననీయ సత్పిరాతో పేతురు గారు మాట్లాడమాట. అప్పుడు పేతురు, అననీయ, ఈ భూమి అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి? ఇప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి. కళంకమైన జీవితం ఎక్కడ మొదలవుతుంది? అంతరంగంలో. అంతరంగంలో ఏమేం పాపాలు అని చెప్తూ మార్క్స్ వార్త 7:21 చదవండి ఒకసారి. మార్క్స్ వార్త 7:21. మార్క్స్ వార్త 7:21. లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచన, జారత్వం, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, లోభం, చెడుతనం, కృత్రిమం, కామ వికారం, మత్సరం, దేవదూషణ, అహంభావము ఇవన్నీ వచ్చినాయి కదా. ఇప్పుడు అననీయ సత్పిరాల సమస్య ఏంటి? వాళ్ళ విశ్వాసులేనా? పెద్ద విశ్వాసులు. మళ్ళీ రెండు చర్చకు వస్తారా? చర్చకు వస్తారు. కానీ లోపల ఏముంది? పాపం డామినేట్ చేస్తా ఉంది. దురాశ ఏమంటుంది అక్కడ? అవునా? ఉంది కదా. సో ఇప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది చెప్పండి? మంచి పేరు రావాలి. ఆ హృదయంలో వచ్చిన ఆ పాపాన్ని గుర్తించలేకపోయారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. చెప్పబడిన ఆ లిస్టులో ఏ పాపం లేదని వాటి చేతులు ఎత్తండి, ప్రార్థన చేసుకుని పోయానికి వెళ్దాం. మీ చదివిన లిస్టులో ఏ పాపం లేదని వాటి చేతులు ఎత్తండి, ప్రార్థన చేసుకుందాం. ఇంకేం అవసరం లేదు. సరే మొత్తం ఏమన్నా లెక్క అయిందమ్మా? 11 కాదే, 16 20 16 20 అమ్మాయి డ్వాక్రా లెక్కలు లేకపోతే కూలి లెక్కలు ఉంటాయి. ఎన్ని ఉన్నాయమ్మా? సో 13 ఉన్నాయి. ఈ 13లో 3 ఉన్నాయని 10 లేవు అని వాటి చేతులు ముగిద్దాం. నీకు చెప్పలేక నిజంగానే 3 ఉన్నాయి, 10 లేవు అని వాటి చేతులు ఎత్తండి. సరే 1 ఉంది 10 లేవు అని వాటి చేతులు ఎత్తండి. 1 ఉంది పాపం, 10 లేవు అని వాటి చేతులు ఎత్తండి. నిజంగా ముగిస్తా. నిజంగా మాట తప్ప నేను ఆమె నేను చెప్తా అంటనే. సరే ఇప్పుడు నేను ఎందుకు ప్రశ్నకి ఎందుకు మీరు సిగ్గుపడుతున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే మీ లోపల అవన్నీ కూడా కనబడుతున్నాయి కాబట్టి అన్నమాట. అన్ఫార్చునేట్లీ మీరు ఏం చేశారు? ఇప్పుడు బలలో పాల్పంపులు పొందారు, ప్రార్థన చేశారు, ఇవన్నీ కూడా దొంగ ప్రార్థన అనుకోండి. ఎట్లా ఉంటుంది? కోపం వస్తుంది కదా నా మీద. ఇప్పుడు చెప్తాను చూడండి. పేతురు గారు అననీయత మాట్లాడిన మాట, నీకెంత ధైర్యం? దేవునికి మోసం చేస్తావా? అర్థమవుతండి. ఎందుకని అన్నమాట, విశ్వాసి విజయవంతంగా పాపం చేయలేడు. విశ్వాసి విజయవంతంగా పాపం చేయలేడు. పాపం చేస్తున్నాడండి అంటే ఇష్టపడితే తప్ప పాపం దొరికిపోలేడు. అలాంటిది అననీయ సత్పిరాలు ఇద్దరు కలిసి ఇష్టపడి పాపం చేశారు. అలా ఇష్టపడినప్పుడు దానికంటే ముందే ఉండాలా? హెచ్చరిక ఉండాలి. ఆత్మదేవుడు హెచ్చరిస్తా ఉన్నా తెగించి పాపం చేసిన వాడు తప్పక శిక్ష అనుభవించాల్సింది ఇక్కడే. అదవుతండి. ఆత్మదేవుడు మనం హెచ్చరిస్తా ఉన్నా ఎవరైతే తెగించి పాపం చేస్తారో ఇక్కడే అనుభవించాల్సిన శిక్ష. అది తలనొప్ప, కాలు నొప్ప, గుండె నొప్ప, లేకపోతే రోడ్డు మీద పడి మోకాలు ఇరిగిపోయేది లేదు, కసి దొరుకుతుంది.
ఎందుకంటే విశ్వాసికి అక్కడ పనిష్మెంట్ లేదు కాబట్టి. అలాంటి పరిస్థితుల్లో ఈ దినాన మన కుటుంబాల్లో శ్రమలు వచ్చినప్పుడు ఏమంటామంటే ఎంత ప్రార్థన చేస్తున్నాం మీకేం తెలుసు అంటారు కదా. చదవడం ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. మీ అంతా తెలిసిన మాట. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 24-25 వచనాలు. వారు రండి మన దేవుడైన భయభక్తులు కలిగి ఉందాం. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలంలో కురిపించువాడు. నిర్ణయింపబడిన కోతకాలం వారములను ఆయన మనకు రప్పించునని అనుకొందరు. మీ దోషములు వాటి క్రమము తప్పించాను. చాలు. మనకి మామిడి కలిసి పోత వచ్చేసేది వచ్చేసిన. ఇప్పుడు కనుక మొత్తం వచ్చింది అనుకోండి, రేపు పేపర్ ఏమైనా వస్తుంది, పోత రాకపోయినా వస్తుందా? ఏమైనా వస్తుందమ్మా? మాట ఉంటుంది అక్కడ. అకాల వర్షాన్ని, అకాలం అంటే కాలంలో రాగుడు ఉంది, అకాలం వచ్చింది కదా. ఈ రేపు నుంచి చూస్తారు మీరు అన్ని ఎండ కానీ వాన కానీ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అకాల వర్షం పడటానికి ఆకాశంలో మార్పులు కాదు, మన బతుకుల్లో ఉన్న పాపం. ఒకవేళ ఈ ఊర్లో ఏదన్నా నష్టం వచ్చి ఊహించని జరుగుతా ఉంటే కారణం వాడు కాదు, కారణం క్రైస్తవులు అని చెప్పుకున్న మనమే కారణం. ఒక క్రైస్తవుడు పాడైపోతే లోకం అంతా పాడుగా కనపడుతుంది. క్రైస్తవుడు బాగుంటే లోకం అంతా బాగుంటుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి, నేను క్రైస్తవుడు అయితే నేను లోకానికి ఏమి ఇస్తాను? ఉప్పునిస్తాను, వెలిగిస్తాను కదా. సో ఉప్పు ఏం చేస్తుంది? బాగు చేస్తుంది, వెలిగించే దారి చూపిస్తుంది కదా. ఈ రెండు జరగట్లేదంటే కారణం ఏంటి? క్రైస్తవుడు క్రీస్తులాగా బతకపోవడమే అన్నమాట. కాబట్టి ఇరిమియా గారు అన్నారు, పాపానికి కారణం తర్వాత మీరు ఏ మేలు మీకు మేలు కలుపుకున్నట్లు 25 కదా, మీకు మేలు కలుపుకున్నట్లు మీ పాపములే కారణం అన్నమాట. ఏ కుటుంబంలో ఏడుపు ఉంటుందో ఆ కుటుంబంలో పాపం ఉంటుంది. ఏ కుటుంబంలో కన్నీరు దారులు అయిపోతా ఉంటాయో ఆ కన్నీరు దారులు అవడం కారణం మారు మనసు పొందిన పాపి ఆ కుటుంబంలో యొక్క పాపంలో కొనసాగుతాం. నేను మారు మనసు పొందడం గురించి మాట్లాడలేదు. ఈ వర్తమానం మన కోసమే, మనందరి కోసం మాట్లాడుతున్నాం. నీవు చేసిన చెడ్డ ఆలోచన మీ అమ్మని మంచం మీద పండుగ, మీరు చేసిన చెడ్డ పని మీ నాన్నగారి మంచం మీద పండుకోబెడితే, మీరు చేసిన చెడ్డ పనులు మీ పిల్లలకి శాపం అయితే ఊహించండి ఒకసారి. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరికి ఎలా బుద్ధి చెప్తాడో తెలియదు. కొన్నిసార్లు సమస్యలు కళ్ళ ముందే కనపడతా ఉంటాయి, చుట్టూ సమస్యలే. మనం అనుకుంటాం చెప్పండి, నేను బాగానే ఉన్నాను కదా, వాళ్ళు బాగాలేదు కాబట్టి వచ్చిందేమని చెప్పి కాదు. మన కుటుంబంలో నెమ్మది కనుక లేకపోతే మన నెమ్మది బతుకుతామా? ఇంట్లో పడుకున్నారు అనుకోండి, బతకగలుగుతాం. అలాగా నెమ్మది ఎవరికి ఉండదు, మనకి ఉండదు కదా. సో దేవుడు అన్నిసార్లు పాపం చేసిన వాడిని పనిష్ చేయడు. వాడిని పనిష్ చేయడానికి వాడు చేస్తామనుకోండి, ఇలా కొంచెం తప్పు చేశా, నా కాలు విరిగింది అనుకోండి, నేనేమనుకుంటాను? తప్పు చేశాను కాబట్టి కాలు విరిగింది అనుకుంటాను. అలా కాకుండా మా నాన్నకి విరిగింది అనుకోండి, నాకు ఎలా ఉంటుంది చెప్పండి? నాన్న చేసే పనులు నేను చేయాలి, ఆయన ఏం పని చేస్తే ఆ పని నేను చేయాలి, బయటకు వెళ్తే నేను ఆ పని చేయాలి. అప్పుడేమనిపిస్తుంది? ఆ బాధ మా నాన్నకు వచ్చి నన్ను బాధపడుతున్నాడు కాబట్టి మా నాన్న బాగుపడితే బాగుంది అనిపిస్తుంది. జాగ్రత్త. ఈ మాటలు వింటా ఉన్నప్పుడు ఇప్పటికే మన కుటుంబాల్లో చాలా మంది శ్రమలు కూడా వెళ్తున్నారు. మేబీ దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ ద సిన్. అర్థమవుతుంది మాట. మన పాపాన్ని బట్టి మన కుటుంబంలో కొంతమంది దుఃఖపడుతుంటే పాపాలను ఒప్పుకోండి, లేకపోతే అన్న పంపించేయండి. మన ఇంట్లో పైకి పంపించేయండి. మీరు బాగుపడేదాకా జీవితాలు బాగుపడరు అలా మీరు ఎలా చెప్తారన్నమాట. చదవండి, నేను చెప్పేది కాదు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 17 వచనం చదువుకుందాం. పేజీ నంబర్ 352, 21:17. దావీదు జనులను ఎంచమని ఆజ్ఞ ఇచ్చిన వాడు నేనే కదా, పాపము చేసి చెడుతనం జరిగించిన వాడు నేనే కదా, గొర్రెల వంటి వారు మీరేం చేశారు అన్నమాట. అర్థమవుతుంది. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన? పాపం చేసింది నేను, చెడుతనం చేసింది నేను. గొర్రెలంటే ఎవరంటారమ్మా? గొర్రెలంటే ఎవరు? అమాయకులు కదా. ఇప్పుడు మన కుటుంబాల్లో మన బుద్ధి కన్నా నాన్న, అమ్మ, భర్త, భార్య, పిల్లల తల్లిదండ్రుల, మిమ్మల్ని ఎవరు గుడ్డిగా నమ్ముతారో వాళ్ళు గొర్రెలైతే మీరు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళకి శిక్ష రావడం మొదలు పెట్టి తట్టుకోగలుగుతారా? జాగ్రత్త. మన దోషాలే ఆ
బిడ్డల జీవితానికి శాపం అయితే ఇలాగ ఉంటుంది. సో దావీదుగా చేసిన పని ఏంటో తెలుసా అండి? దేవుడు వద్దన్న ఆయన చేశాడు. ఏంటో వద్దన్న పని? లెక్క పెట్టొద్దు అన్నాడు. నమ్మకం లెక్క పెట్టొద్దు అన్నాడు. నువ్వు నా చెప్పేది ఎందుకు లెక్క పెట్టి ఇది తప్పు చేసింది కదా. ఆ ఒక్క తప్పు దగ్గర 70,000 మంది చచ్చిపోయారు. దేవుడు వద్దు అన్న పని మనం చేస్తున్నామండి అంటే మీకు సంతోషమే, కానీ రాబోయే శాపం ఎవరు తీసుకెళ్ళిపోతున్నా తెలియదు. ఖచ్చితంగా మన కుటుంబాల్లో కొంతమంది వెళ్ళిపోతారనే కారణం ఏంటో తెలుసా? టైం వచ్చి కాదు, మీరు తొందర పెట్టారు కాబట్టి. ఇప్పుడు నా ప్రశ్న, ఎవరు పంపిద్దాం అనుకుంటారు? ఏ గొర్రెని? అమ్మ గొర్రె, నాన్న గొర్రె, లేకపోతే తాత గొర్రె, బిడ్డ గొర్రె, ఎవరు పంపిస్తారు? ఖచ్చితం ఇది. దేవుడు పక్షపాత కాడు. సొదొమ గొమొర్రా విషయంలో శిక్షించిన వాడు, దావీదు గారిని వదిలిపెట్టిన వాడు, మోషే అంతమంది నడిపించిన వాగ్దాత దేశంలో కాలు పెట్టిన వాడు నా దేవుడు కూడా. అలాంటి దేవుడితో తమాషా చేయడం చాలా ప్రమాదకరమైంది. అందుకని దేవుడిని వెంబడిస్తున్నామని అంటే సరదా కాదు ఇది. అదొద్దండి. ఇంకో మాట చెప్తాను. అననీయ సభ్యురాలు ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నారు పేతురు గారితో? అమ్మా ఎక్కడమ్మా? అటనమాట చర్చిలో చెప్పండి. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్న పేతురు అనుకోండి, నా ముందు నిలబడాడు. అట్లా అనమాట. రైట్? దేవుడు ఏం చేశాడు? వెనక్కి పడిపోయి చచ్చిపోయాడు. కొంతమంది అంటారు స్ట్రోక్ వచ్చిందేమంటారు. ఈయనకి వస్తే పలానా ఆవిడ కూడా వచ్చింది నెక్స్ట్ టైం. ఇప్పుడు నా ప్రశ్న, అలాంటి పరిస్థితులే నేటి దినాన్న సంఘాల్లో ఉంటే సంఘాలకు వస్తారు అసలు వస్తారు అసలు కనీసం? ఇప్పుడు దేవుడు మన పక్క ఏం చూపిస్తున్నాడు తెలుసా అండి? కనికరం చూపిస్తా ఉన్నాడు. కనికరం అంటే అర్థం ఏంటి చెప్పండి? కనికరం అంటే అర్థం ఏంటి చెప్పండి? కనికరం అంటే అర్థం ఏంటమ్మా? అది కాదు, నేను తెలియదు. ఒకే మాట చెప్తాను. కరం అంటే అర్థం కరం, చెయ్యి. వెరీ గుడ్. కానీ అంటే అర్థం ఏంటి చెప్పండి? వెరీ గుడ్. చూడటం. కని అంటే చూడటం, కరము అంటే చెయ్యి. కనికరం అంటే చూసి చెయ్యి చాపేవాడు దేవుడని అర్థం. కనికర సంపన్నుడు అంటే నన్ను చూసేవాడు, నా కోసం చెయ్యి చాపేవాడు నా దేవుడని అర్థం. ఈ దినాన్న దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దగ్గర కీడు రాకుండా ఆపుతున్నాడు. అదే కనికరం పొందాలి. అర్థమవుతుంది మాట. సో దేవుడు ఆ జనాన్ని చూసి కాపలేని గొర్రెని వాళ్ళ మీద కనికరపడి, రైట్? వాళ్ళ లోపాలను చూశాడు, ఆకలిని చూశాడు, ఆయన చేయి చాపాడు. మన జీవితాల్లో కనికరపడేదో తెలుసండి? మన బతుకు తెలుసు ఆయనకి. ఎంత దారుణంగా బతుకుతున్నామో, ఎన్ని తప్పులు చేస్తున్నామో ఆయన చూస్తున్నాడు. చూసి ఏం చేశాడు? కీడు నాపాడు కాబట్టి నేను నిలబడి నిలబోతున్నాను. లేకపోతే సంపద పెద్ద కష్టం కాదు, పెద్ద కష్టం కాదు. దేవుడు ఈ మాట అపోస్తలుల కాలంలో ఎలాగో ఇప్పుడు కూడా అంతే. ఈ బోధ చేస్తే నచ్చదు, కానీ బైబిల్ అదే బోధ చెప్తా ఉంది. అర్థమవుతుంది కదండి మాట. ఇప్పుడు పరిస్థితి చెప్తానంటే దేవుడు కనికర సంపన్న అన్నమాట కారణం ఏంటి? చూస్తున్నాడు, బట్ ఆపుతున్నాడు. చూస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. కనికరం అన్నిసార్లు సహాయమే కాదు, చెప్పకూడ పలుకుతుంది. చెయ్యిసార్లు చెప్తామా? భుజం మీద చేస్తే ప్రేమ, చెప్పగల కొట్టే బాబు కదా. ఒక చెయ్యే. చూసి సహాయం చేసే చేయదే, చూసి శిక్షించే చేయ కూడా అదే. అలా శిక్షించినప్పుడు చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య 70,000 మంది. ఆ రోజున దావీదుకి అర్థమైపోయింది. ఇంట్లోకి వెళ్ళి లోకాన్ని పాదం చేస్తే సాష్టాంగ పడి ఏమన్నాడు దావీదు? జనులను ఎంచమని ఆజ్ఞ ఇచ్చిన వాడు నేనే. తర్వాత మాట, పాపము చేసి చుడతను జరిగించిన వాడు నేనే కదా. వాళ్ళు ఏం చేశారు అన్నప్పుడు 70,000 శవాలు ఊర్లో పడిపోయి ఉండగా పాపం చేసిన వాడు రూమ్ లో సాష్టాంగపడి అంటున్నాడు, నేను కదా పాపం చేసింది. ఇప్పుడు చెప్పండి, ఏమనుకుని పాపం చేసి ఉంటాడు? చస్తే నేను చస్తా, పోతే నేను పోతా, ఇరిగితే నాకు ఇరుగుతాయి, నీకెందుకు కదా. ఆ బ్యాచ్ ఇదంతా గుర్తుపెట్టుకోండి. దేవుడు అన్నిసార్లు తప్పు చేసేవాడిని సేఫ్గా పెడతారు, కానీ ఆ తప్పు చేసిన వాడి కుటుంబంలో ఎవరు సఫర్ అయితే నలుగుతాడో వాళ్ళని అనుమతిస్తాడు. అర్థమవుతుంది. ఈ మాటను అనుభవించాను కాబట్టి చెప్తా ఉన్నా. రైట్? సో నేను యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్న తర్వాత చాలా కాలం పాటు దేవుడికి దూరంగానే ఉన్నా. నాకు సహవాసం లేదు, దూరం ఉండేవాడు. 2000 సంవత్సరంలో, ఇప్పటికి 26 సంవత్సరాల క్రితం మా నాన్నగారు చచ్చిపోయాడు. అప్పటికి ఆయన వయసు 46 సంవత్సరాలు. ఆ రోజుల్లో నేను కాలేజీలో చదువుకుంటున్నాను, బాగా గొడవ ఉండేవాడిని. ఆ సమయంలో నాన్న సడన్గా చచ్చిపోయాడు. 46 సంవత్సరాలు అంటే చిన్నోడు గారు చచ్చిపోయాడు. మా నాన్న డాక్టర్ గారు, వైద్య నిపుణుడు గారు, చాలా మంది బతికించాడు. అలాంటి ఆయన చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత నెమ్మదిగా బాధ కరగడం మొదలుపెట్టింది. నిద్ర పట్టేది కాదు. డాక్టర్ కాబట్టి నా దగ్గర మెడిసిన్ తెలుసుకుంట నిద్ర మాకు తెలిసి మింగుతూ ఉండేవాడు. మెడికల్ షాప్ నాకు ఇస్తారు. సో తెచ్చుకొని 6 నెలలు మింగారు. అలా మింగినప్పటికి భయం పోవట్లేదు, నాకే భయం పోవట్లేదు. ఆ తర్వాత 12 ఇయర్స్కి నాన్న చనిపోయిన 12 సంవత్సరాలకి
ఒక సేవకుడు వాక్యం చెప్తే ఈ వాక్యం చూపించాడు. నేను మీకు ఇలా వింటున్నాను. ఆయన అన్నాడు, ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు పాపం చేసుకోవడం కాళ్ళగా వేస్తున్నావు కదా అన్నాడు. ఎవరు తెలియదు అనుకుంటున్నావు కదా అన్నాడు. మనసు అనుకున్నాను, నిజమే కదా అని. అప్పుడు అన్నాడు, నీకు బుద్ధి చెప్పడానికి నువ్వు బాగా ప్రేమించేవాడిని తీసేసుకుంటే తప్పుడు కలవా అన్నాడు. ఒక్కసారి నాకు వెంట్రుకలు లెక్కపొచ్చినాయి. నాకు మా నాన్న అంటే బాగా ఇష్టం, అమ్మ అంటే ఇష్టం, అమ్మ అంటే ఎక్కువ బాగా ఇష్టం. నాన్న ఒక స్నేహితుల్లో ఉండేవాడు మా నాన్న. రెండో మాట, ఎంత స్నేహితులు లేదంటే కలిసి గొడవకి వెళ్ళేవాళ్ళమే, కలిసి మాట్లాడుకునే వాళ్ళమే, కలిసి మా పర్సనల్స్ చెప్పుకునేవాళ్ళం. అలాంటి ప్రేమ మా ఇద్దరు, మంచి ప్రేమ, యథార్థంగా ప్రేమించేవాడు. అలాంటి నాన్న వెళ్ళిపోయాడు. వాళ్ళు వస్తారా నాన్న? పాపం యొక్క నైజం ఏంటంటే మనం అమితంగా ప్రేమించే వాళ్ళని దూరం చేస్తుంది. ఇక ఎప్పటికీ కలుసుకోవడానికి. నాన్న ప్లేస్లో మారు నాన్న వస్తాడేమో కానీ ఆయన నాన్న కాలేడు. తల్లి ప్లేస్లో మారు తల్లి రావచ్చేమో కానీ ఆమె తల్లి కాలేదు. అలాగే పాపం యొక్క నైజం ఏంటంటే ఒకసారి కోల్పోతే తిరిగి మళ్ళీ పొందుకోలేని వాడు తీసేస్తుంది. నాలుగు మీరు ప్రేమించేవాడు. ఇప్పుడు చెప్పండి, మీకు బాగా ఎవరు ఇష్టం? నాకు ఎవరు ఇష్టం అని చెప్పండి, లేదా వెళ్ళిపోతాను కదా. ఎవరు ఇష్టం మీకు బాగా? అమ్మో లేకపోతే నువ్వు ఉంచుకోలేదు సార్ అన్నారు కదా. మీరు కనుక ఈ రోజున ఏ రహస్య పాపంలో కొనసాగుతూ ఉన్నారో ఆ పాపంలో అలాగే కొనసాగితే తొందరగా మీరు చూడబోయేది అనుకుంటానే. మీ ఇష్టం చూస్తానంటే ముందే ఫ్రేమ్ కట్టించుకోండి, మంచిగా కూడా తీసుకోండి. ఫ్లెక్సీ మీద పైన అనుకుంటాను. చాలా గృహాల్లో, చాలా కుటుంబాల్లో యవనస్తులు కనుమరుగైపోతున్నారు, వృద్ధులు మిగిలిపోతున్నారు. ఆ వృద్ధాపులను తల్లి ఏమంటే చెప్పండి, మా బిడ్డ వెళ్ళిపోయాడు అన్నమాట కదా. రీసెంట్గా ఇక్కడ మా ఊరి పక్కన ఊరి మీటింగ్ వెళ్ళినప్పుడు మధ్యాహ్నం భోజనం టైంలో తల్లి వచ్చారు. తల్లి వచ్చి, అన్న నా బాధ కొంచెం చెప్పమ్మా అన్న. నాకు ఇద్దరు పిల్లలు, ఒకటి 22, ఒకటి 18. మా ఆయన ఇంట్లో ఉంటాడు, మేము ముగ్గురిని. మా ఆయనకి మారు మనసు లేదు, మా పిల్లలకు కూడా లేదు. ఒక రోజున నా కొడుకు యేసుప్రభు నమ్ముకుంటానని బయలుదేరగానే దారి మధ్యలో స్నేహితులు కలిసి అన్నారంట, ఎక్కడికి రాని చర్చికి వెళ్తున్నాను అని అంటారు. ఎందుకు చర్చికి వెళ్తాం, అప్పుడే కొంచెం ఎంజాయ్ చేద్దామని, తర్వాత నమ్ముతుంది కానీ ముందుగా పార్టీ చేసుకున్నామని తీసుకెళ్ళారు. అలా నెమ్మదిగా తవుడికి అలవాటు పడ్డాడు. అలవాటు పడిన తర్వాత ఒక రోజు నుంచి, అమ్మ 1,00,000 ఇస్తావా, పేక కోసుకోమంటానంట. 1,00,000 పేక. అమ్మ గబగబా వెళ్ళి 1,00,000 తెచ్చి ఇచ్చేసి బాగా తాగేశాడు. ఆ తర్వాత బైక్ మీద ముగ్గురు వెళ్తున్నారు. కింద పడ్డాడు, చొక్క నిద్ర రాలేదు. బొలిని హాస్పిటల్ తీసుకెళ్లారు. 4 లక్షలు బిల్లు వేసారు, చచ్చిపోయాడు. 22 సంవత్సరాలపై చచ్చిపోయాడు. ఆ తర్వాత తల్లి ఊరు కాడి చేసి రాజమండ్రి వెళ్ళిపోయింది. మన ఊరు పక్కనే ఆమెది. ఊరు కాడి చేసి రాజమండ్రి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళావమ్మా అన్నాను. ఇక్కడ ఉంటే నా కొడుకు కూర్చొస్తున్నాడు సార్ అన్న. మరి అక్కడికి ఏం చేస్తున్నావు అన్నాను. సార్ నాకు ఇంకేం పని రాదు, పొలం పని తప్ప. కాబట్టి రాజమండ్రి నుంచి ఉచిత బస్సు ఎక్కి మా ఊర్లో దిగి పొలం పని చేసుకొని వెళ్ళిపోతున్నాను అంత ఆవిడ. ఇప్పుడు నీ బాధ ఏంటమ్మంటే, నా భర్త మారు మనసు పొందలేదు, నా కొడుకు కూడా మారు మనసు పొందలేదు అయ్యా. ఆ కుటుంబాన్ని చూడగానే, ఆ ఇల్లు చూడగానే నా కొడుకు నా కళ్ళ ముందు తిరుగుతున్నాడు, నాకు నెమ్మది లేదు, వాళ్ళు ఏం కోల్పోతున్న భయం వేస్తుంది, నా కోసం ప్రార్థన చేయండి అంటూ ఆ అన్నది ఏంటంటే, నా కొడుకు నన్ను బాగా చూసుకుంటాడయ్యా, నా పెద్ద కూడా నన్ను బాగా చూసుకుంటాడయ్యా, నన్ను బాగా ప్రేమించేవాడయ్యా అన్నమాట. అప్పుడు నాకు ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు తప్పేవారు చెప్పండి, మీకు అర్థమైంది. ఇప్పుడు ఇది జరిగింది నిరదవల్లో, ఎందుకు ఊరి పేరు చెప్పేస్తున్నా, ఇది అబద్ధం కాదు. ఇప్పుడు చెప్పండి, తల్లి ఏమంది, నన్ను బాగా చూసుకుంటాడయ్యా, ఆడు నన్ను బాగా ఇష్టపడతాడయ్యా, ఆడి మీద నా ఆశలన్నీ. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అనుమతించాడు. తల్లి ఏమైపోయింది? అమితంగా ప్రేమించేవాడు లేడు, తల్లి ఒక్కతే అయిపోయింది. ప్రతిరోజు ఏడుస్తున్నాను ఆ తల్లి. ఇప్పుడు నా ప్రశ్న, దేవుడు శిక్షించే ముందు హెచ్చరిస్తాడు, అర్థమవుతండి, అవకాశం ఇస్తాడు అంతం చేసే ముందు. ఎవరైతే హెచ్చరికను కడుచుకొని పెడతారో, అవకాశాన్ని యూజ్ చేస్తారో, బాధపడినా పోయిన వాళ్ళు తిరిగి రారు. ఆ లెసన్ ని దావీదు గారి జీవితంలో నేర్పిస్తా ఉన్నాడు. గుర్తుపెట్టుకుని 70,000 మంది ఒకడైతారు. మన రోజు ఒకళ్ళు చచ్చిపోతే మొక్కలు ఎలా వేసుకుంటాం, ఒక్కొక్కరు తిరిగివ్వడం, ఎక్కడే తిరిగివ్వడం, ఎడుకూర్చున్నాడమ్మా, వైపురేడు కూర్చొని మాట్లాడివ్వడమ్మా, నవ్వుతా ఉండేవాళ్ళు చెప్తారు కదా. అలా 70,000 మంది చచ్చిపోతే ఈ మాటలు కథలు కాదు, ఇవి కల్పితాలు కాదు, మీరే చదివారు వాక్యంలో. అందుకని మీరు ఎవరిని అమితంగా ప్రేమిస్తా ఉన్నారో, మీరు కనుక అదే పాపను కొనసాగితే వాళ్ళు ఎంతకాలం మీద ఉండరు. అది భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా మెరవడం సార్. దానికి కారణం మీ పాపం తట్టుకోగలుగుతారా? అది మీ ఇష్టం. కాబట్టి దేవుడు హెచ్చరిస్తా ఉన్నప్పుడు పెడచెవిన పెట్టకండి అన్నమాట. ఎందుకంటే బలలో పాల్గొనుకుంటారు కదా,
పాలుపంపులు పొందిన తర్వాత ఎవరు అయోగ్యంగా బలలో పాలుపంపులు పొందారో వారు ఎప్పటికే సచ్చారు. కొంతమంది రోగగ్రస్తులు అయ్యారు, కొంతమంది ఇంకా రెడీగా ఉన్నారు. ఇది బైబిల్ చెప్పినమాట. అలాంటి పరిస్థితుల్లో దేవునికి అయిష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఇలాంటి వాటిలో పాలుపంపులు పొందడాన్ని బట్టి తాత్కాలిక ఆనందం రావచ్చేమో, కానీ రాబోయే నష్టాన్ని మాత్రం మీరు తప్పించుకోలేరు. జాగ్రత్త. అది బైబిల్ చెప్పినమాట. ఇలాంటి పరిస్థితుల్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు ప్రేమించి మనతో మాట్లాడుతున్నప్పుడు దయచేసి ఆయనకి ఇష్టమైన విధంగా మనం జీవించాలి. ఎలాగా? నిష్కలంకంగా జీవించాలి. ఇప్పుడు చెప్పండి, ఆ తల్లి తన జీవితం గురించి చెప్పాల, తన జీవితం గురించి చెప్పాల. ఎవరి గురించి చెప్పింది? కుమారుడు గురించి చెప్పింది. ఈసారి కుమారుడుకోకంటే కొంచెం చెత్తకుంటుంది మాట చెప్తాను. ఆమె ఫోన్ చేసింది, ఫోన్ నెంబర్ తీసుకొని. ఆమెకి 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. ఒక చిన్న తోటలో పని చేస్తూ ఉంటారు మన దగ్గరలోనే, ఊరి పేరు చెప్పను. తోటలో పని చేస్తూ ఉంటుంది. తన భర్త ఫిజికలీ ఛాలెంజ్, ఒక కాలు సరిగ్గా పని చేయడానికి బాగా తాగుతాడు. ఒక కుటుంబంలోనే భర్త మనసు మీద పడతాడు, పక్కన 2 ఆడపిల్లలు, పక్కన తల్లి, ఈ పక్క కొడుకు పడుకుంటారు. ఇది అలా నిద్ర ప్లేస్. అయితే ఆ కొడుకు పుట్టే సమయానికి తన తోడు పడుకున్న కొడుకు పుట్టాడు, అంటే మేనలుడు అవుతాడు. వాడు కూడా పెరిగి పెద్దయ్యాడు, ఈమె దగ్గర పెరుగుతూ ఉంటాడు. ఒక రాత్రి ఆమె చెప్పిన మాట యథార్థంగా చెప్తున్నాను, ఇది అబద్ధం కాదు, దేవుడు దానికి సాక్షి. రైట్? సో నిలబడి మాట్లాడుతున్నాను కాబట్టి ఆమె పడుకున్నాం ఇంట్లో. ఒక రాత్రి వాడు చేయి తీసుకొచ్చి వాళ్ళ పాప పొట్ట మీద ఎదిరాను. ఉలిక్కిపడి లేచింది. తెల్లారు 4 అయింది. గబగబా బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళగానే వాడు అన్నమాట, పాప నువ్వు నా దగ్గర పడుకోవాలి, నీ మీద నాకు మనసు పడింది, నేను ఇదైతే ఒకసారి గడిపేసి దుబాయ్ వెళ్ళిపోతాను అని అంటాడు. ఒరే తల్లి లాంటిది అంటే ఆ మాటలు నాకు చెప్పొద్దు, నీ మీద నాకు కోరిక ఇస్తానని అంటాడు. అని తర్వాత 4 అయిపోయింది, తెల్లవారిపోయింది, అయిపోయింది. ఆ అమ్మాయి రిజిస్టర్ చేసి వద్దాం ఆవిడ, వీడికి దూరం ఉన్నాడు. అప్పటి నుంచి ఆమెకి, అంటే తల్లి లాంటిదానికి బండి మీద ఎక్కించుకెళ్ళడం, స్వీట్లు కొనియటం, హ్యాండ్ బ్యాగులు కొనియటం, తర్వాత హోటల్కి తీసుకెళ్తా ఉన్నాడు. ఆ నెమ్మదిగా ఆమె వాడికి ఇష్టపడింది. ఒక రాత్రి మరొక రాత్రి అదే కుటుంబం రాత్రి 4 గంటలకి ఈసారి చేయి వేయాల, ఈమె ఆడ పక్కన పడుతుంది. ఆమె తన మేనలుడితో కలిసి పాపం చేస్తున్నప్పుడు పక్కన కొడుకు కళ్ళు చూశాడు. వాడి వయసు 18. కొడుకు కళ్ళు చూడగానే ఆ అమ్మ మీద పడుకుని పాపం చేస్తా ఉన్నాడు. వాడు కూడా వాడు తోటోడే. వెంటనే ఆడు కళ్ళు మూసుకున్నాడు. ఇక కళ్ళు తెరిచలేదు. ఆ అమ్మ బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆడి గడ్డలు పెంచి పిచ్చుడైపోయాడు. కొడుకు ఇంటికి రావట్లా, కాపున మానేసాడు. 2 ఆడపిల్లలు పక్కనే ఉన్నారు, కొడుకు అక్కడే ఉన్నాడు, భర్త అక్కడే ఉన్నాడు. వాళ్ళ స్థితిని గుర్తించక తన కోరికలు తెచ్చుకొని ఆమె ఏమంటుంది తెలుసండి, నేను నమ్మిన వాడిని నా శరీరాన్ని వాడుకున్నాడు, ఇప్పుడు నా మొఖం చూడలేదు. మోసం చేశాడు నా భర్తని, వారు నా మొఖం చూడలేదు. నా కొడుకు నన్ను పట్టించుకోవట్లేదు, నా కూతురు నన్ను చూడలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు చెప్పండి. ఆ ఎక్కడికి చెప్పింది తెలుసండి, స్టేజ్ మీద వాకింగ్ చెప్తా ఉంటే నా పక్కన పులిపిట్ పైన నిలబడి చెప్పింది అన్నమాట. అదొకటి మాట. ఇది జరిగింది ఇక్కడే, ఊరికే చెప్పనండి బాబు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత ధైర్యం ఉంటే పాపాన్ని ప్రేమించాలా? ఎంత ధైర్యం ఉంటే వచ్చి ఇక్కడ కూర్చొని ఇష్టాసనంగా జీవించాలా? ఆమె ఎప్పటికీ చెప్తున్నమాట, నేను తప్పు చేశాను, నా కుటుంబం నష్టపోతున్నా అంటుంది, కానీ ఆయన మర్చిపోలేకపోతున్నట్ట. అక్కడ తిరుగుతున్నారు. విషయం అంటే తెలుసండి, ఆ యూత్ లో ఎవరున్నాడు, ఆమె కూడా ఆ చర్చిలో ఉంది. ఆమె నాతో మాట్లాడుతున్నా పూజలు అవడుతున్నాడు. ఇది ఆ కుటుంబ పరిస్థితి. ఇలాంటి చూస్తున్నాం. ఏమనుకో తెలుసండి, మన కుటుంబాన్ని మనం బాగు చేసుకోకపోగా మన కుటుంబాన్ని శాపగ్రస్తం చేసుకుంటూ కూడా మంచిగా మనం బతుకుతామంటే క్షేమకరమైనది. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది తమ మనస్సాక్షిని చేసుకుని నిష్కలంక జీవితం సాధన అలవాటు చేసుకుని గుండెల మీద ధైర్యం ఉంటే గుండె అయిపోతుంది, జాగ్రత్త. కళంకం ఉంటే గుండె అయిపోతుంది, జాగ్రత్త. నా సంబంధం లేదు. ఇప్పుడు మీకు అర్థం అవుతుంది కదా. ఈ మాట మనం మాట్లాడుతున్నప్పుడు నా మాట మీకు తప్పుగా అనిపించవచ్చేమో, కానీ ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉంది మన సంఘాల్లో, అంటే ఇన్ ద సెన్స్ క్రైస్తవం అని చెప్పుకున్న వారి కుటుంబాలతో సంఘటనకి. ఇలాంటి పరిస్థితుల్లో లోకం ఏమంటే చెప్పండి, ఈడ చర్చికి వెళ్ళేది, ఈడ చర్చికి వెళ్ళేవాడు, ఈడ చి అంటున్నారు కదండి. ప్రభు తన సంఘానికి అవమానం వచ్చి తట్టుకునేడా. ఎందుకంటే ఆయన మధ్యాకాశానికి రాబోతా ఉంది, వధువు సంఘాన్ని తీసుకెళ్ళాలి. తన పెళ్లి కుమారుడు తన భార్య పాడైపోతే సల్లి రానివాడు కాదు ఆయన అంటే అన్నమాట. పెళ్లి చూపులప్పుడు చెప్పండి, మా అమ్మాయితో తిరిగిందని చెప్పండి, చెప్పాలి నాకు ఎలా కావాలంటున్నాడు. ముగ్గురు నమ్ముతాడు. అర్థమవుతుంది మాట. రాయలసీమలో అనంతపురం అవతల ఒక ఊరి దగ్గరికి వెళ్ళాడు. నన్ను ఒక అబ్బాయి బండి మీద డ్రాప్ చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. కన్నీళ్ళు బయట పెట్టి మొఖం తగ్గుతున్నాయి.
స్పీడ్గా వెళ్తున్నాగా నీళ్ళు వస్తాను అనుకున్నాను. వాడు అన్నాడు, అన్న మా పాస్టర్ గారు తన కూతురికి 3 అబార్షన్ చేయించాడు. వాళ్ళ కొడుక్కి 18 నెలలకి లవ్ మ్యారేజ్ చేశాడు, తీసుకొచ్చేస్తే ఈ పాప ఇప్పుడు కోర్టు తిరుగుతుంది అని అలా తెలుసు అన్న. కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మాయిని పట్టించుకోడు. మా వాక్యం చెప్తున్నారు, మేమేం చేయాలా? ఇంకంటో ఈ మాట్లాడి ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ సంఘం దేవుణ్ణి ఎదుర్కోవాలంటే కావాల్సింది నిష్కలంక జీవితం. అదో నేను ఎందుకు చెప్పేటమాట, కళంకం అన్ని కుటుంబాలకు కనబడతా ఉన్నప్పుడు, నష్టం అన్ని కుటుంబాలకు టచ్ చేస్తా ఉన్నప్పుడు, కళ్ళ ముందే ప్రేమించిన వాళ్ళు కోల్పోతున్నప్పుడు సంఘానికి కావాల్సింది నిష్కలంక జీవితం. ఎవరు నిష్కలంకంగా జీవిస్తారో వారి కుటుంబం జీవించబడుతుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి, పొత్తిఫర్ భార్య వచ్చింది, రా జోసెఫ్ పాపం చేద్దామంది. ఆయన ఏమన్నాడు, నేను చేయను, నాకు హక్కు లేదన్నాడు. సుమ్ముడు మాట. ఆయన మగాడు కాదు, మగపిల్లాడు. కానీ నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడిని తొక్కపెట్టలేదు, పారిపోయాడు. అలా పారిపోయినప్పుడు ప్రభు పెట్టడాన్ని వదిలిపెట్టాల, జైలు నుంచి సింహాసనం ఎక్కించాడు. ఎవరు నిష్కలంక జీవితం జీవిస్తారో తాత్కాలిక నష్టం ఉంటుంది, శాశ్వత లాభం ఉంటుంది. ఎవరు పాపాన్ని ప్రేమిస్తారో తాత్కాలిక సుఖం ఉంటుంది, జీవితం అంతా కూడా నష్టం ఉంటుంది. మీరేం కావాలి కోరుకుంటున్నారు, అది మీ ఇష్టం. కాబట్టి రాకడ సమయంలో ప్రభు ఆశిస్తా ఉంది, మనం వ్యక్తిగతంగా కలుసుకోవాలి. కాబట్టి మనం ఏమంటున్నాడు, నిష్కలంకంగా బతకండి. దిస్ ద ఫస్ట్ పాయింట్. సో రెండో మాట, కుటుంబ సమేతం కదా. ఆ తల్లి తన కొడుకు పక్కన కొడుకును కొడుతూ పాపం చేసినప్పుడు, తన భర్త తాగి నిద్రపోతుంటే స్పృహ లేకుండా పాపం చేసినప్పుడు చూసిన కొడుకు ఏమైపోయాడు చెప్పండి, పిచ్చర్ అయిపోయాడు. మందిలో రావట్లా, వాడు యాక్టివ్ మెంబర్, యూత్ మెంబర్ ఆడు. అలాంటి వాడు రోడ్ల మీద కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటా ఉన్నాడు. ఒక్క మాట మాట్లాడాలి అమ్మని, ఒక్క మాట మాట్లాడాలి. అలా మాట్లాడి, నేను పాపం చేసిన దానికంటే నా కొడుకు చూసాడు నాకు బాధేస్తాయ్యా. ఎందుకమ్మంటే నేను పాపం చేసింది ఆ పెండుతోనే. తల్లి వయసు 35 సంవత్సరాలు, కొడుకు వయసు 20 సంవత్సరాలు ఉన్నాయి. 10 సంవత్సరాలు పెళ్లి చేశారంట ఆమెకి, 3 పిల్లలు. 2 ఆడపిల్లలు ఇంటర్మీడియట్ అవుతున్నారు. ఇప్పుడు చెప్పండి, ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? తెచ్చుకొచ్చింది, పాటలు పడింది, కానికిచ్చింది, అన్నీ చూశాను నేను. ఆయన్ని వచ్చి మాట చెప్పింది. ఎలా ఉంటుంది ఈ మాట? ఇప్పుడు చెప్పండి, నా ముందు కూర్చున్న మీరు కానీ, మీ ముందు నిలబడి నేను కానీ, ఈ కళంకమైన టెస్ట్ దగ్గర నిలబడ్డాం అనుకోండి, ఎన్ని మసలు కనపడతాయి? మన దగ్గర 3 మసలు కనపడతాయి. ఆమె శారీరకంగా చేసింది, మన మానసికంగా చేస్తున్న మన తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో హృదయాన్ని చూసే ప్రమాట ఉన్నాడు. ఇది ఎంతో కాలం సాగలేదు, జాగ్రత్త. నన్నైనా మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారు అననే విషయం తెలియ కాదు, ఆయన భయం తీసుకొచ్చాడు. ఎప్పుడు సంఘం మీద భయం వస్తుందో ఒకసారి అన్నమాట కూడా చూపిస్తాను మీకు. అపోస్తలుల గ్రంథం 5వ అధ్యాయం. అపోస్తలుల గ్రంథం 5వ అధ్యాయం. అపోస్తలుల గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం, 12వ వచనం, 12వ వచనం. కాదమ్మా, 11 చదువు, 11. సంఘం అంతటికి, ఈ సంగతులు విన్న వారి అందరికీ మిగులు భయం కలిగిందంట. ఎందుకని? దేవుడు కనుక ఇంటర్వ్యూ అయితే వెన్నులో ఉడుకుపోతుంది జాగ్రత్త. సో పాపాన్ని కొట్టదు అనుకోకండి, నేను చేసే పాపం తెలియదు అనుకోకండి. దేవుడు మన పాపానికి ప్రత్యక్ష సాక్షి. ఇప్పుడు నా ప్రశ్న అడుగుతానే, ఇక్కడ కూర్చుని మీ అందరూ రహస్యం అంటే తెలుసా? రహస్యం అంటే అర్థం తెలుసా? ఏం చెప్పాలి రహస్యం అంటే? అమ్మా, ఎవరు తెలియదు. నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దేవుడికి నీకు తప్ప ఎవరు తెలియదు, దేవునికి నాకు తప్ప ఎవరు తెలియదు. ఆ అమ్మాయి, ఆవిడ తన కొడుకు వయసు పడుకుంది. చంపడానికి అది కష్టం, దేవుడికి అది కష్టం. ఉన్న చోట నిద్ర నమ్మగలలే. అలా అని చెప్పి పాపాన్ని ప్రోత్సహిస్తున్నాడా? కాదు కదండి. దేవుడు తగిన సమయం అందు పాపాన్ని తప్పకుండా పనిష్ చేస్తాడు విశ్వాస జీవితంలో. ఆ టైంకి అది ఎదుర్కొంటే మీరు ఎదుర్కొనే ధైర్యం చేయలేరు. ఎవరినైతే అమితంగా ప్రేమిస్తా ఉన్నారో ఒక్క క్షణం తీసుకెళ్ళిపోతారు. ఏమైనా చెప్పడం పరిస్థితి గుండెలు బాధపడి తిరిగిరారు. అలాంటి శ్రమ మనకు రాకముందే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, హెచ్చరిస్తా ఉన్నప్పుడే మనం సరి చేసుకోవాలి. సంఘం అంతా భయపడింది, మిగులు భయపడింది, మళ్ళీ పాపం దొరికిపోలేదు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మన జీవితాల్లో ఉన్న పాపాన్ని మానిపించడం అంత కష్టం కాదు. ఆయన మాట్లాడతారు, ప్రేమతో హెచ్చరిస్తారు, కొంత టైం ఇస్తారు. ఆ తర్వాత ఆయన యాక్షన్ మొదలు పెడతారు. దేవుడు యాక్షన్ మొదలు పెడితే ఇక జరిగేది మాత్రం నాశనమే. ఇలా చాలా కుటుంబాలు ఎందుకు నాశనం అయిపోతా ఉన్నాయి అంటే, దేవుని ప్రేమను అర్థం చేసుకోలేక
దేవుని ప్రేమను తృణీకరించి తమ ఇష్టానుసారంగా బ్రతికి నాశనాన్ని కోరి తెచ్చుకుంటా ఉన్నారు. దాన్ని పెట్టి చెప్తా ఉన్నారు, దేవుని దృష్టిలో నిష్కలంకంగా బతకండి అనే మాట. నిష్కలంకంగా. డేవిడ్ బ్రెయినార్డ్ అని ఆయన 29 సంవత్సరాలు చచ్చిపోయి, ఆయన మంచి మిషనరీ. ఆయన ఎలా ప్రార్థించాలో తెలుసా అండి? ప్రభా, నా రేపటి గురించి నీకు తెలుసు, రేపటి దినాన్న నాకు చెడ్డతనం వస్తాయి నీకు తెలిస్తే ఈరోజు చనిపోయి అని ప్రార్థన చేసుకున్నాడు ఆయన. తెలుసా? నా రేపు నీకు తెలుసు, రేపటి దినం నీకు తెలుసు, రేపటి దినాన్న నేను చెడ్డగా తలంపు వస్తాను నీకు తెలుసు కాబట్టి అలాంటి రోజులు నేను చంపేసి ప్రభావ నేను బతకను అలా ప్రార్థన చేసుకున్నాను. అలాంటి వ్యక్తి 29 సంవత్సరాలు చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత చనిపోతానికంటే ముందుగా తాను డైరీ రాస్తా ఉండేవాడు. జెరూషలేం ఒక పాషగారు అమ్మాయి రాస్తా ఉండి నాకు చెప్తూ ఉండేవాడు. ఆ చిన్న డైరీ చదివిన తర్వాత ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు అంటే ఆఫ్రికా ఖండం వెళ్ళాడు. డేవిడ్ లివింగ్స్టన్ అనే వెళ్ళి ఆఫ్రికా ఖండం మొత్తానికి స్వార్థ ప్రకటించాడు ఒక వ్యక్తి యొక్క పరిశుద్ధ జీవితాన్ని బట్టి. కారణం ఏంటో తెలుసా? దేవుని కోసం పవిత్రంగా బతికితే ఆ వ్యక్తి చేసే పని అద్భుతంగా ఉండదు. ఆ వ్యక్తి ద్వారా దేవుడు గొప్ప పని జరిగించుకుంటాడు. మీకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు తప్పకుండా వాడుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, మీకు తెలిసి మీ జీవితంలో ఒక రోజున పవిత్రంగా బతికారు, ఒక రోజున చూపు ద్వారా కానీ, తలంపు ద్వారా కానీ, మాట ద్వారా కానీ, క్రియ ద్వారా పాపం చేయకుండా బతికారా? అలా బతకగలిగితే రివార్డు వస్తుంది, మీకు ఖచ్చితంగా రివార్డు ఇస్తాడు దేవుడు. సో దేవుడు పరిశుద్ధ జీవితాన్ని ప్రేమించేవాడు. పరిశుద్ధులుగా బతికే వాళ్ళకి ప్రాణం పెట్టి అయినా మనకు ఫలితం దేవుడు ఆయన. ఇలాంటి దేవుడిని మనం వెంబడిస్తా ఉన్నప్పుడు మన జీవితాల్లో కళంగా పొందనుకోండి, తప్పకుండా ఏమవుతాం? నష్టపోతాం. జాగ్రత్త. ఇది పౌలు గారు చెప్పిన మొదటి మాట, పేతురు గారు చెప్పిన మొదటి మాట. అట్ ద సేమ్ టైం తిమోతికి ఇచ్చిన హెచ్చరిక. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఉదయకాల సమయంలో ప్రభు నాతో మాట్లాడుతూ ఉంది, రాకడ సమీపించబోతా ఉంది, నీ బతుకు ఎలా ఉంది? ఇది ప్రశ్న. నా బతుకు ఎలా ఉంది? అది ఈ ప్రశ్న. ఈ ప్రశ్న చూసిన తర్వాత హెచ్చరిక తెలుసా? ఎప్పటికైనా నువ్వు కొనసాగుతున్న పాపాన్ని విడిచిపెట్టకపోతే ఒకసారి కళ్ళెత్తి చూడు, నీ కళ్ళ ముందు అమాయకంగా ఎవరు కనపడతారు? రెండు ఎంతకాలం ఎవరు పంపిద్దాం అనుకుంటారు? ఇప్పుడు చెప్పండి, ఎవరు పంపిస్తారు? పంపించాలనుకుంటే ఎవరు పంపిద్దాం అనుకుంటారు? మీ ఇంట్లో అమ్మనా, నాన్న, మీ ఆయన, మీ భార్య, పిల్లలు. చెప్పండి, ఈజీగా ఓకే? ఓకేనా? మీ అందరికీ పంపించేస్తారా? పాపం కొనసాగుతారా? మీ ఇష్టం. దేవుడు బలవంతం చేయడు, ఎవరిని బలవంతం చేయడు, ఆపగలడు ఆయన కనపడు. ఎందుకని? ఆయన స్వేచ్ఛ ఇచ్చాడు, ఆలోచించి కెపాసిటీ ఇచ్చాడు, నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఇచ్చాడు. ఇలాంటి దేవుడు మాతో మాట్లాడతారు, హెచ్చరిస్తారు, కానీ బలవంతంగా ఆపడు. ఆపలేక కాదు, ఆపకూడదు కాబట్టి, స్వేచ్ఛ నీకు ఇచ్చాడు కాబట్టి కదండి. అదొకటి మాట. అలాంటి దేవుడు మనసు కోరుకుంటా ఉంది, నిష్కలంకంగా బతకండి. మీకు తెలిసి ఈ మాటలు విన్న తర్వాత కొంతమంది మీ బొమ్మలోకి వచ్చి ఉంటారు, ఇప్పటికే కొంతమంది మీ కళ్ళ ముందు కనపడతా ఉన్నారు. నేను ఈ మాటలు మాట్లాడిన తర్వాత మీ ఇంట్లో ఎవరు అమ్మాయితో మీకు తెలిసిపోయింది. వాళ్ళు ఏంటో ఒకసారి ఊహించుకోండి ప్లీజ్. ప్లీజ్ మీరు చాట్ చేస్తున్నారో, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెట్టుకున్నారో, లేకపోతే సాటికి ఫోన్ మాట్లాడుకుంటున్నారు, అదే లేదు. ఏది చేస్తా ఉన్నారో చూస్తున్న ప్రభు అన్నాడు, నీకు ఎంతకాలం బతుకో జాగ్రత్త, సస్తాలు జాగ్రత్త అంతే. మనకి నేను ఆశీర్వాదకరమైన బాగు చేయలేదు, ఇదే ఆశీర్వాదం. ఇంటికి ఆశీర్వాదం ఏం కావాలా? సస్తావు బతుకంటాను తప్ప ఇంకేం తప్పని చెప్పండి. అది నేను గుర్తుపెట్టుకోండి. ఆ తల్లి చెప్పిన మాట, నా కొడుకు చచ్చిపోయాడు, ఆ తల్లి చెప్పిన మాట, నేను పాపం చేశాను అని. 22 years అండి, 22 years బలమన్నాడు. అలా ఎప్పుడు చచ్చిపోగానే ఈ మధ్యాహ్నకాల సమయంలో చాలా కుటుంబాలు అనుకుంటున్నాం మనం, యవనస్తులు చచ్చిపోతారని నేను చెప్పాను మాట కదా. యవనస్తులు చావడగల కారణం తాగుడు కాదు, బైక్ రైడింగ్ కాదు. ఆ కుటుంబాల్లో బైబిల్ పట్టుకుని వెళ్తున్నారే, వాళ్ళ బతుకులు సరిగ్గా లేవు కాబట్టి. వాళ్ళే కనుక సక్రమంగా బతకగలిగితే చావడని చెప్పడంలా అలా చావు. అదొకటి నేను చెప్తున్నాను. ఇక్కడ సగం చర్చి పైనే ఆడవాళ్ళు ఉన్నారు కదా, మరి మొబైల్ ఎక్కడ? మీ ఇంట్లో లేదా? రారా? రాని వస్తే మరి సరిపోదు కదా, అందుకని రానికి లేదా? జాగ్రత్త. మీ దాన్ని ఏమంటారు, మీ అశ్రద్ధ స్పష్టంగా కనపడుతుంది బాధ్యత లేని వాళ్ళే. మీ అశ్రద్ధ స్పష్టంగా కనపడుతుంది మీకేమాత్రం ప్రేమ లేని వాళ్ళని. మీ అంత ప్రేమ లేని వారు వాక్యం వింటా ఉన్నప్పుడు ప్రేమ కలిగిన దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు. ఎందుకని చెప్పండి? ఇన్ని సంవత్సరాలు నేను వాక్యం మాట్లాడుతున్నప్పటికీ ఎప్పటికి కూడా నా ప్రేమను గుర్తించకపోగా పాపాన్ని జరిగిస్తూనే ఏమనుకుంటున్నారు, నేను కూడా భక్తిపరుడు అనుకుంటే, భక్తిపరాలు అనుకుంటే ప్రమాదకరమైంది. కాబట్టి పాపం మానవ నైజమే, కానీ ఆ పాపం విశ్వాస నైజం కాకూడదు. విశ్వాసం వాడు ఎవరు చెప్పండి? క్రీస్తు రక్తంలో కడగబడినవాడు,
క్రీస్తు రక్తం కడగబడిన వ్యక్తి తిరిగి మళ్ళా అదే పాపంలో కొనసాగుతూ ఉంటే నష్టపోయేది మనమే, జాగ్రత్త. అదొకటి నష్టపోయేవాడు మనమే, జాగ్రత్త. ఈ మాట దగ్గర కొంచెం బ్రేక్ ఇస్తా. ఏంటా బ్రేక్ అంటే ఈ రాబోయే దినాల్లో, మన ముందున్నటువంటి దినాల్లో మన కుటుంబంలోనికి ఏది అనుమతించబడినా మేబీ దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ ద సిన్. బీ కేర్ఫుల్. నేను చేపలు పెట్టడానికి ఏమి రాలా, ఉన్న సంగతి చెప్పడానికి వచ్చాను. నాకు చేపలు పెట్టడం రాదు, ఉన్నమాట చెప్తున్నా. రైట్? దేవుడు చూస్తూ ఊరుకోండి, జాగ్రత్త. ఎందుకంటే ఎవరిని సరి చేస్తే బాగుపడదో తెలుసు. నా జీవితంలో మనం చేసిన కదండి, నాకు తీసేసాడు. తర్వాత అక్కడ వచ్చి అరే పెద్దోడా, అమ్మని చూసుకోవాలి, నా తమ్ముని చూసుకోవాలి, చెల్లిని చూసుకోవాలి, బసవరావు అన్నారు. అప్పటిదాకా బాధ్యతలు లేవు నాకు. మా నాన్న చూసుకోవడం మొత్తం ఒక్క మాట కూడా నేను చేసేవాడు కాదు. ఆ తర్వాత నా జీవితం తలకిందులు అయిపోయింది. ఒక ప్రశ్న అడుగుతాను, నాకు పెళ్ళి అయింది, నా భార్యకి మామ తెలియదు, నాకు 3 పిల్లలు, నా పిల్లలు తాత తెలియదు, ఫోటో కూడా సరిగ్గా లేదు. ఎవరు చూపిస్తారు మీ నాన్నవారంటే? అర్థమవుతుంది మాట. మా నాన్న మొక్కలు జ్ఞాపకం చేసుకున్నామన్నా అవుట్లైన్ వస్తుంది కానీ అని మంచిదే ఆస్థాయిన అది గుర్తుపెట్టుకుందాం. మనల్ని అమితంగా ప్రేమించే వాళ్ళు కోల్పోవడానికంటే మన కోసం ప్రాణం పెట్టిన ప్రభుకు లోపడుతుంది. సింపుల్ ఒక మాట. ఈ గంట సేపు వర్తమానం నేను చెప్పిన మాట ఏంటంటే జాగ్రత్త. మీ నా వ్యక్తిగత జీవితం సరిగా లేకపోతే రాబోయే ఒకరిని తగ్గించుకోలేరు, ఆ ఒకరిని ఎదుర్కోలేరు, ఆ లోటుని మీరు భరించలేరు, ఆ లోటు ఎవరు పోర్చలేరు. కాబట్టి ఇంటికి వెళ్ళగానే మిమ్మల్ని ఎవరైతే ఎదుర్కొంటారో వాళ్ళు ఉండరు అన్న విషయం మీకు తెలిస్తే గుడ్డలు బాగలు అవుతాయి. బాగా పాపం అంటారా, వాళ్ళ పాడి కట్టిస్తారా, నిర్ణయం మీరు తీసుకోండి. పాపం అంటారా, వాళ్ళు మారుమర్చుకుని మందిరానికి వస్తారు. మీరు పాపం కొనసాగుతారా, ఒకరోజు ఏడవలసి వస్తుంది, మంచం దగ్గర పడి అయ్యో చచ్చిపోయాడని చెప్పి. ఆ రోజున ఎంత దుఃఖపడినా తిరిగి రావాలి, జాగ్రత్త. ఆ సేవకు చెప్పిన మాట ఏమన్నా తెలుసా అండి? ఓ ప్రియ ఎవరొస్తుగా, అప్పుడప్పుడు ఎవరొస్తా అనుకోండి, కూర్చున్నా అన్నాడు ఆయన. జాగ్రత్త, ఎప్పుడు నువ్వు అనుకున్నట్టుగా చేయడు దేవుడు. ఆయనకు పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిలో పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి పాపానికి పనిష్మెంట్ రావట్లేదు కాబట్టి మంచిదని అనుకోబాకు, మంచిగా అనుకోబాకు అని చెప్తూ ప్రసంగి గ్రంథం 8:11 చదవండి. ప్రసంగి 8:11. మనిషి ఎందుకు పాపం చేస్తాడు చెప్తున్నాడు. ప్రసంగి 8:11. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవడం చేత మనుషులు పైన విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తూ ఉంటారు. ఎందుకు పాపం చేస్తారంట? పాపానికి ఏమి రావట్లేదు, వెంటనే రావట్లేదు, అట్లా వస్తుందని అర్థం. శీఘ్రం అంటే వెంటనే కదా, లేటుగా వస్తుంది. మీరేమనుకుంటారు? నేను ఎప్పుడో పోయిన సంవత్సరం చేసింది, మనం ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం చేశా అనుకున్నారు కదా. గుర్తుపెట్టుకోండి, రావటం తథ్యం, కొంచెం రేట్ అడ్డిట్ అవుతుంది. దేవుడు ఒకవేళ మన పాపాన్ని వదిలేస్తే, మన అంటే ఇన్ ద సెన్స్ విశ్వాసమైన మన పాపాన్ని వదిలేస్తే, పరలోకంలో చాలా మంది ప్రశ్నిస్తారు దేవుడిని, ప్రభా నేనేం చేశాను? వర్షపాతం ఒకసారి పాపం చేశాను, నన్ను ఎందుకు అలా చేసావు, నా కుటుంబానికి అలా చేసావు. ఆకాన్ అంటాడు, ప్రభా బంగారం తెచ్చా నీకు ఇచ్చేసాను, కాకపోతే లేటుకి ఇచ్చాను, కానీ నన్ను ఎందుకు చెప్పేశావు అడుగుతారు 3 మంది. గుర్తుపెట్టుకోండి, పరలోకంలో చాలా మంది ఏడుస్తున్నారు. నేను మాట చెప్పాను ఏంటండి, పరలోకం చాలా మంది ఏడుస్తూ ఉన్నారు. ఎవరు? ఆకాన్ అనుకోండి. ఆకాను ఎలా కూడా తెలుసా? ఎరికో కూడా కూలిపోవడానికి సాక్షి ఆయన. ఎరికో చుట్టూ తిరిగిన వాడు ఒక మెంబర్ ఆయన. దేవుని క్రమశిక్షణకి మారిపోయారు ఆయన. కానీ నెక్స్ట్ మినిట్ లో ఆశించాడు, చిన్న బంగారు దాచిపెట్టుకున్నాడు, కుటుంబం మొత్తం చచ్చిపోయింది. ఎలా చచ్చిపోయింది తెలుసా అండి? రాళ్ళ పెట్టి కొడతా ఉంటే కొడుకు అడుగుంటాడు, డాడీ ఎందుకు తప్పైంది? ఏం చెప్తారు సమాధానం? తప్పు చేశానని. భార్య అడుగుంటారు, ఏమైందండి మనం కొడుతున్నారు? ఏం చెప్తాడు? నీకోసం బంగారం తెచ్చానంటాడా? జాగ్రత్త. ఆ రోజున తెచ్చినటువంటి బంగారం దొరకలేదు, దాచిన శ్రీరామ వస్త్రం దొరకలేదు, కుటుంబం మొత్తం రావడం కాదు, పశువులు కూడా పోయింది. అదొకటి ఒక్క రోజులో కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు నా ప్రశ్న, ఈ మాట ఏంటో తెలుసండి? నా ముందు కూర్చున్న మీరు ఎవరైనా సరే రహస్యంగానా, బహిరంగంగానా, ఏకాంతంగానో, ఒంటరిగానో ఏ పాపంలో మీరు ఏలుబడి చేస్తా ఉన్నారో, అది కోపం కావచ్చు, లేకపోతే ఇతరమైన కక్ష కావచ్చు, లేకపోతే క్షమించలేకపోవడం కావచ్చు, ప్రేమరాహిత్యం కావచ్చు, ఏ పాపం మనలో ఉన్నా రాబోయేది ఉగ్రత మాత్రమే. ఎందుకంటే ప్రభు స్పష్టంగా రాసి పెట్టాడు, నా రాకడ సమయాల్లో నేను కోరుకుంటా ఉంది కళంకం లేని జీవితాన్ని అనమాట. సో కళంకం అనేది అంటించుకుంటూ వచ్చేదే కానీ అంటుకుంటూ వచ్చేది కాదు అది. కాబట్టి పారిపోతారా లేక పరుగు పెట్టారా, కౌగులించుకుంటారు, మీ ఇష్టం. కౌగులించుకున్నాడు అననీయ సఫేరా, కుప్పగూలిపోయి చచ్చిపోయారు ఆ క్షణాన్ని. ఆ క్షణం చేత సంఘానికి భయం వచ్చింది, సంఘం ఇబ్బంది పడింది, కానీ తిరిగి మన పాపం జరిగిపోలేదు. ఆ కారణం తర్వాత సంఘం విస్తరించింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సంఘంలో ఉద్యోగం రావాలని అంత కష్టం కాదు, లేపేది సరిపోతుంది చేస్తాను. ఇద్దరు లేపాడు అనుకోండి ప్రభు, ఆటోమేటిక్ ఉద్యోగం చేస్తారు. ఎందుకని? అమ్మో మన సంఘం చచ్చిపోతారు
గుర్తుపెట్టుకుందాం. ఒకవేళ అది జరగడానికి కారణం నువ్వైతే, నేనే అయితే, మనమైతే, ఒక విశ్వాసి పాపం చేస్తే ఆ కుటుంబానికి క్షేమం కాదు, ఆ కుటుంబం ఉన్న సంఘానికి క్షేమం కాదు, ఆ కుటుంబం ఉన్న సంఘంలో ఉన్న కుటుంబానికి క్షేమం కాదు, సమాజానికి కూడా క్షేమం కాదు. ఒక విశ్వాసి పాపం చేస్తే అర్థమవుతుంది మాట. దావీదు గారు పాపం చేశాడు, చచ్చిపోయిన 70,000 కుటుంబాలు. అతని పాపం అతనికి క్షేమం కాదు, రాజ్యంలో ఉన్న కుటుంబాలకి క్షేమం కాదు. అర్థమవుతుంది మాట. కాబట్టి ఒక విశ్వాసి యొక్క పాపం ఆ కుటుంబానికి క్షేమం కాదు, ఆ సంఘంలో ఉన్న కుటుంబానికి క్షేమం కాదు, ఆ కుటుంబం ఉన్న ఊరికి కూడా క్షేమం కాదు. ఆ ఊరు నష్టపోతే కాలం నువ్వేనేమో, అదే మీరు డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి క్రైస్తవుడు అంటే అంత తమాషా కాదు, సరదాగా వచ్చుకుని వెళ్ళిపోవడం కాదు, ఎంత భారం ఉంది. అందుకని దేవుడు పాపని క్షమిస్తాడు, పాపాన్ని కాదు. మనం క్షమించబడ్డాం, క్షమించబడి తిరిగి అదే పాపాన్ని చేస్తున్నాం అనుకోండి, చూస్తూ ఊరుకుని పోయినని దేవుడు కాదు. ఆయన ఇన్వాల్వ్ అవ్వడం మొదలు పెడితే ఒక్కరు మిగిలిన జాగ్రత్త. ఇది బైబిల్ యొక్క నియమం. పౌలు గారు అంటాడు, పాపులలో నేను ప్రధాన పాపని కదా. మనం ఏమంటాం చెప్పండి, నేను రక్తం కడగబడిన ప్రియబిడ్డని చెప్పి అంటాం. కాదని అనడలేదు. కానీ గుర్తుపెట్టుకోండి, పాపులలో ప్రధాన పాపం అంటే కారణం ఏంటో తెలుసా? ప్రతి క్షణం కూడా ఆయన మనసాక్షి తోడేస్తా ఉంది. ఎందుకు తెలుసా? సత్యవంతుడైన దేవుణ్ణి ఇదే నాకు దూషించాను, సత్యవంతుడైన దేవుడు నమ్ముకున్న వాడిని ఇదే కొట్టడానికి ఇష్టపడ్డాను, సత్యవంతుడైన దేవుడు వెంబడిస్తున్న వాడిని బిడ్డ కొడుకు నేర్చుకొచ్చాను, అలాంటి నన్ను ప్రేమించాడు ఆయన, నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన అని సత్యంతవరకు గుర్తుపెట్టుకున్నాడు. అనేక మందిని బతికించాడు, గెలుచుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రశ్న ఏంటో తెలుసా అండి? ఆ ప్రేమ నీకు అర్థమైతే సోమవారిగా ఉండలేదు, ఆ ప్రేమ నీకు అర్థమైతే మందంగా ఉండలేదు, ఆ ప్రేమ నీకు అర్థమైతే నాకెందుకు అనుకోలేవు. ఆ ప్రేమ అర్థం కావట్లేదు కాబట్టి ఎప్పటికీ స్వార్థంతో బతుకుతా ఉన్నాం. స్వార్థపరుడు క్రైస్తవుడు ఉంటే వాడు పరలోకంలో కనబడ్డు. క్రైస్తవుడు స్వార్థపరుడు కాదు, స్వార్థపరుడు పరలోకంలో కనబడ్డు. మరి నీకే స్వార్థం ఉందో నాకు తెలియదు. నేను మొదలుపెట్టి గంట అయింది, మీరు బ్రేక్ ఇస్తాను. బ్రేక్ ఇస్తాను, తప్ప ఏం చేస్తారు మీరు? ఎవరు చెప్పమంటారు? రైట్, ఎవరు మనసు అని చెప్పమంటారమ్మా? నేను బ్రేక్ ఇస్తారా? రండి, ఇక్కడ నేను ఆపుతాను. నెక్స్ట్ కంటిన్యూ చేస్తా. ఎవరనుకుంటే ఉండండి, లేకపోతే ఫోన్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఎవరొస్తారైతే ఉండండి, మాజీ వస్తే వెళ్ళిపోవచ్చు. షుగర్ బీపీ థైరాయిడ్ వెళ్ళిపోండి, కళ్ళు పడక ఉండే ఏమి లేవు అనుకుంటే కూర్చోండి. ఆయన వచ్చి కొంచెం చెప్తారు, చిన్న పాట. మిగిలిన విషయాలు చెప్తే నేను ముగిస్తాను, పెద్ద కష్టమేం కాదు. రెండో ఈ రెండు ఆలోచిస్తానంటే, ఒకటి నిష్కలంటే జీవితం, హెచ్చరికలతో ఆయన అయ్యగా చేస్తాను. రెండు కాబట్టి రెండవ వర్తమానంలోకి మూడవ వర్తమానంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఓకే, ఇది ప్రత్యేకంగా మన మెన్స్ని, అదేవిధంగా యవనస్తుల్ని బేస్ చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించబోతున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండండి. అదవుతుంది, యవనస్తులు కాకపోయినా వాక్యాన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా ఉండొచ్చు. ఎక్స్పెషల్లీ బయట కూర్చున్న వాళ్ళందరూ మెన్స్, మిమ్మల్ని దయతో ప్రేమతో బతిమాలుకుంటున్నాను, ఒకసారి లోపలికి రావాల్సిందిగా కోరుచున్నాను. అయిపోయింది బ్రదర్, తమ్ముడు, తాతారావు గారు, పవనం అండ్ సతీష్ వీళ్ళందరూ కూడా ఒకసారి లోపలికి వచ్చినారు. చంద్రబాబు గారు, నీ వాక్యమే నన్ను నా బాధలలో నెమ్మదినిచ్చేది. పాడదాం అందరూ కూడా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ
దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. హల్లెలూయా. బ్రదర్స్ వచ్చారా? తమ్ముడు తాతారా గారు, బాపు గారు, ఫ్రెండ్స్ అందరికీ అదేవిధంగా యవనస్తులకి ప్రత్యేకంగా చెప్పబడుతుంది కాబట్టి ఎవరు మ్యాక్సిమం బయట ఉండకుండా బాబు ఎవరు కంగారు పడకండి. ఒక ఆవిడ నాకు ఈ మధ్య ఫిలిప్పీన్స్ నుంచి ఫోన్ చేసింది. ఫిలిప్పీన్స్ సమయంలో ఇండోనేషియా నుంచి ఫోన్ చేసింది. ఫోన్ టెక్స్ట్ చేసింది. నీ వయసు అంతా ఉంది పెట్టా. వయసులో ఉండలే నంబరేగా, నీ మాట బాగుంది అంటే నేను బ్లాక్ చేసి పక్కన పెట్టా. ఎందుకంటే అర్థం కాలేదు, నేను చెప్తాను కంగారు పడకండి. నా వాట్సాప్కి మెసేజ్ వచ్చిందమ్మా, నేను పలానా ఊరు నుంచి అని. నేను తెలిసిన వాళ్ళు తెలుగు వాళ్ళు అని చెప్పి ఎవరమ్మని అడిగాను. ఇంగ్లీష్ అడిగితే నా పేరు చెప్పింది. చెప్పి వయసు వేసాను. మీ వయసు అంతా అడిగాను. నా వయసు వేసాను. వయసుగా ఉందిలే అన్నాను. వెంటనే బ్లాక్ చేశాను. మీకు అర్థమైంది కదా, పాపానికి వయసుతో సంబంధం లేదు, పాపానికి ప్లేస్తో సంబంధం లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా నన్ను అడగమన్నా కదా, ఏంటది నేను అడుగుతున్నది అని కదా. ఆయన అడగండి, అమ్మాయి ఎవరు అన్న నంబర్ అడిగితే అన్నాడు బాబు. ఏమన్నారు బాబు? ఆయన కలవపడిపోతారు. ఆ విషయంలో కొంచెం తొందరగా పడుతుంది. రైట్. సో ఇక్కడ నేను బ్రేక్ చేసుకొని ఒక చిన్న మాట మీకు చెప్తాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు.